ఈ జూమ్‌లోనికి చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. గత 2 దినాలు మాకున్న పరిచర్యల్లో మేము కూడా ఆయా పనిపాట్లో నిమగ్నం కావలసి వచ్చింది. ఈరోజు మరలా తరగతుల్లో కలుసుకునే అవకాశం ప్రభు ప్రసాదించినందుకై నేను ప్రభుని మనసారా స్తుతిస్తూ మరి ఏర్పాట్లు చేసిన ఎల్ షద్దాయ్ పరిచర్యలకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. సరే, ఇక మనం కాలయాపన చేయలేము. దేవుని వాక్యంలో నుంచి దేవుని మాటలు చదువుకుని మన ధ్యానాన్ని ఈరోజు మనం ఆరంభించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం ఇలా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రకటన గ్రంథం అధ్యయనంలో 2వ వారానికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గత వారం మేము నేర్చుకోవలసిన సంగతులను మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. చాలా విషయాలలో మేము ఒప్పించబడ్డాము, సరిచేయబడ్డాము, దిద్దబడ్డాము. అలాగనే ప్రోత్సాహాన్ని కూడా మేము పొందేందుకు మీరిచ్చిన కృప కొరకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ ఈరోజు మా తరగతులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా మాటలు అది మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయండి. మా ధ్యానాలు కూడా అవి నీ దృష్టికి అంగీకారమగినట్లు చేయండి. మిట్టకు మేమంతా కలిసి నీ లేఖన భాగాలను అధ్యయనం చేయడానికి దండైన నీ కృపను అనుగ్రహిస్తారు అని చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ దయగల కృపగల స్థాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామాన్ని స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు నామంలో మరోసారి మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఈ రాత్రి ఈ గ్రంథ ధ్యానానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ఆలోచించవలసిన విషయాలు, భవిష్యత్తును గూర్చిన సంగతులు మనం ఆలోచన చేయటం మొదలు పెడతాము. ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనములో ఉన్న విభజన ప్రకారమే యోహాను చూచిన వాటిని గూర్చి ఏమి రాశాడో దాన్ని మనం అధ్యయనం చేశాము. అది ప్రభు యొక్క ప్రత్యక్షత. ఉన్న వాటిని గూర్చి వ్రాయమని చెప్పారు. యోహాను రాశాడు. ఆ ఉన్నవి 7 సంఘముల యొక్క స్థితిగతులు. సంఘము అనగానే సంఘములో ఉండవలసింది ప్రేమ, సంఘం పయనించవలసింది శ్రమలలో, సంఘము కలిగి ఉండవలసింది, ప్రకటించాల్సింది సత్యం, సంఘాల్లో ఉండవలసింది పరిశుద్ధత, సంఘములో ఉండవలసింది జీవం, సంఘములో ఉండవలసింది విజయం, సంఘమందు ఉండవలసింది ఆసక్తి. ఈ 7 ఏది కొదువైనా సంఘము ప్రభు యొక్క గద్దింపుకు లోనవుతుంది. శ్రమల గుండా వెళ్తున్న సంఘాన్ని, విజయాల గుండా వెళుతున్న సంఘాన్ని, ఆ 2 సంఘములను ప్రభు అభినందించారు. వాటిని గద్దించలేదు, వాటి మీద నేరారోపణ చేయలేదు. మిగిలిన 5 సంఘాలలో సంఘం అంటే ఏది ఉండాలో అది వారి దగ్గర లోపించింది. ఆ కారణం చేత ఎఫెసు, పెర్గము, తుయతైర, సార్దీసు,
అలాగనే లవోదిక సంఘాలను ప్రభు గద్దించడాన్ని మనం చూచాం. అది సంఘంలో గూర్చినటువంటి బోధ. నాకున్న పరిమితి కలిగిన సమయంలో ఏ మాటలు చెప్పడం వలన మీకు ప్రయోజనం ఉందో లేక ప్రభుకు మహిముందో ఆ తలంపులు మాత్రమే చెప్పేదానికి ప్రయత్నం చేశాను. అవి పంచుకున్నాను. మీరు శ్రద్ధగా ఆలకించినందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈరోజు భవిష్యత్తును గూర్చి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఉన్న వాటిని గూర్చి వ్రాసిన తర్వాత వీటి వెంట కలుగుబో వాటిని గూర్చి వ్రాయమని చెప్పాడు ప్రభు. యోహాను అదే రాశాడు. కనుక 4వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు అవన్నీ భవిష్యత్తు సంఘటనలు. ఆ భవిష్యత్తు సంఘటనల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రయత్నంలో కొన్ని కీలకమైన విషయాలు మనం ఈరోజు చర్చించుకోవలసిన అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ సంగతులు నాతో కలిసి వింటున్నప్పుడు జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. రాసుకోగలిగిన సంగతులు రాసుకోనండి. ఇంకా ఏమైనా ఎడిషనల్గా కొన్ని తలంపులు ఏవైనా వస్తే వాటిని కూడా మీరు రాసుకోవాలి అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు మనం ఆలోచించాల్సిన అధ్యాయాల దగ్గర నుంచి మన అధ్యయనాన్ని ఆరంభిస్తాము. ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాలు మనం ఆలోచించాలి. ఈ 4-5 అధ్యాయాల్లో ఉన్న కీలకమైన విషయం అది ఏమిటి అంటే, సింహాసనాసీనుడైన ఆ తండ్రైన దేవునికి, అలాగనే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుకు పరలోకమందు జరిగే ఆరాధనలు ఈ 2 అధ్యాయాల్లో వ్రాయబడ్డాయి. ఆరాధించడం బాగా నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ 2 అధ్యాయాలు మనం అధ్యయనం చేస్తే చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ కాలానికి ఏమైనా పేరు పెట్టొచ్చు అంటే ఆరాధన సంబరాల యుగం అని పేరు పెట్టొచ్చు. కారణం ఎందుకు అని అంటే, ఈ రోజులో ఎక్కడ ఏ కూడిక జరిగినా, ఏ సభ జరిగినా, ఏ ఆరాధనలోనైనా అందరము ఆరాధిద్దాం అని చెప్పి పిలుపునిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మంచిదే. ఆరాధించడం అనే పని చాలా ఉత్కృష్టమైన పని. దానిని మనం చాలా నికృష్టంగా చేయకూడదు. కారణం, దేవుడు మన యొద్ద నుంచి ఆశించేది అది ఒకటే. నేను తరచూ ఇలా అంటాను, నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వస్తే నశించిపోయిన పాపులంగా ఆయనకు మనము దొరికాం. కానీ తండ్రైన దేవుడు తన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. అలాంటి వ్యక్తుల కొరకు వెతుకుతున్నాడు అని యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో చదువుతాం. యేసుక్రీస్తుకు నశించిన పాపిగా దొరుకుతున్నాం, మంచిది. కానీ తండ్రైన దేవునికి ఆరాధికులుగా దొరుకుతున్నామా అన్నదే ఒక గంభీరమైన ప్రశ్నగా ఉంది. ఈ రోజున అందరూ ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నాము. కానీ ఆరాధించే ఆ ఉన్నతమైన పనిని, అది వాక్యానుసారంగా ప్రభు హృదయాన్ని మురిపించేలాగా ఆరాధించడం మనకి చేతనవుతుందో లేదో మనం చూసుకోవాలి. నాకు చిన్న భయం, ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వచ్చిన అహరోను కుమారులైన అబీహు నాదాబులు ఆరాధించడానికి వచ్చే ప్రభు సన్నిధిలో గతించిపోయారు. అననీయ సప్పీరా అనే ఒక కుటుంబ భార్యాభర్తలు వారు ఆరాధించడానికి వచ్చే దేవుని సన్నిధిలో వారు తనువులు చాలించారు. ప్రభువు చాలా ఖండితంగా వారు సరైన వైఖరితో రానందున వారి జీవితాలను ఆయన తుదముట్టించడాన్ని మనం లేఖనాల్లో చూస్తాం. కనుక ఆరాధించడం అనే ఉత్కృష్టమైన పని మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయకూడదు. సరే, ఈ మాటలు ఎందుకు చెప్పాను అంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఎట్లా ఆరాధించవచ్చును, కుమారుడైన యేసుక్రీస్తును ఎట్లా ఆరాధించవచ్చో ఈ 2 అధ్యాయాల్లో చక్కని బోధ ఉంది. సరే, అక్కడికి మనం వెళ్లే ముందు
ఈ రోజున ఎస్కటాలజీ భవిష్యత్తు శాస్త్రాన్ని గురించి మనం ఆలోచించాలి గనక దాని గురించి మనం ఈ రోజు ఆలోచించడం ఇప్పుడే మొదలు పెట్టడం సబబు. ఇది ఆలోచించి ముందుకు వెళదాం. లేఖనాల వెలుగులో ప్రభైన యేసుక్రీస్తు వారి యొక్క ఆగమనములో సంఘం ఎత్తబడ్డం, తరువాత శ్రమలు సంభవించడం అనే దానిని గూర్చి క్రైస్తవ సమాజంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రమలు, సంఘం ఎత్తబడటాన్ని గూర్చిన భిన్నాభిప్రాయాలు. అందులో ఒక అభిప్రాయం శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట అనే ఒక అభిప్రాయం. దీన్ని ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని అన్నారు. అనగా శ్రమలకు ముందే భూమి మీద నుంచి సంఘం ప్రభు యొద్దకు కొనుపోబడుతుంది అన్న ఆలోచన. తర్వాత శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుట, దీన్ని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని అన్నారు. కనుక శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అన్నది వీరి యొక్క వాదన. వీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని వాళ్ళు నమ్మిన దానికి వాక్యాధారం ఏమిటి అని ఒకవేళ మనం చూస్తే, కడబోర వినబడగానే సంఘం ఎత్తబడుతుంది కదా. కనుక శ్రమల కాలములో 7 ముద్రల తీర్పు జరగగా, అటు పిమ్మట 7 బోరల తీర్పు జరగగా 7వ బోర కడబోర అవుతుంది గనక అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని ఈ గుంపుకు చెందినటువంటి వారు విశ్వసిస్తూ ఉంటారు. అటు తర్వాత శ్రమల అనంతరం సంఘం ఎత్తబడట, పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అన్నారు. అనగా సంఘం శ్రమల్లోనే ఉంటుంది, శ్రమలు అనుభవించిన తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అనేది ఒక నమ్మిక. దీన్ని నమ్మేవారు కూడా వాక్య ఆధారంతోనే నమ్ముతున్నామని చెబుతారు. ఉదాహరణకి ఇలా చెప్పనివ్వండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమేమైతే శ్రమలు ఉన్నాయో ఆ శ్రమలన్నీ జరిగిన తర్వాతనే సంఘం ఎత్తబడుతుంది అని మత్తయి సువార్త 20 సమాప్తికి సూచనలేమి అని అడిగినప్పుడు వారి మనసులో ఉన్నదేంటో మనం కొంచెం ఆలోచించాలి. వారు ప్రభు యొక్క సువార్త విన్నది ఈరోజు మన విన్న లాంటి సువార్త వారు వినల. వారు విన్న సువార్త ఏంటో తెలుసా? దేవుని రాజ్యం సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి అని, వారు నన్ను వెంబడించండి అని ప్రభు ఇచ్చిన పిలుపు విని వారు ప్రభుని వెంబడించినారు. కనుక వినండి, వారికున్న ఆశంతా ఏంటనంటే ప్రభు తన రాజ్యంతో ఎప్పుడు వస్తాడు, అప్పుడు యుగం సమాప్తం అవుతుంది కదా అని దాని గురించి వారి యొక్క ఉబలాటం. అదే ప్రభు ఆరోహణమవుతున్న సందర్భంలో కూడా దానిని గుర్చే వారు ప్రస్తావించడాన్ని అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. సరే, అప్పుడు ప్రభు చెప్పింది సంఘం ఎత్తబడ్డాన్ని గుర్చిన సందర్భంలో ఆ శ్రమల గురించి చెప్పలేదు, కానీ యుగ సమాప్తికి ఆయన రాకడకు ఆయన భూమి మీద రాకడకు సంబంధించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ శ్రమలంటే గురించి ఆయన చెప్పారు. కనుక ఈ విషయాన్ని కొంచెం మీ మనసులో ఉంచి ఈ భాగాలు చదవండి. అవి దేనికి వర్తిస్తాయో అది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే ప్రియమైన స్నేహితులారా, వీటిని గూర్చిన చిత్రాలు ఇలా ఉన్నాయి. శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అని విశ్వసించినటువంటి వారు ప్రభు మొదటిసారి వచ్చిన తర్వాత శిలువ మీద మరణించి సంఘకాలం ఆరంభించబడింది. ఒక రోజున ప్రభు వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళతాడు, ఆయన మధ్యాకాశాన్ని వచ్చి తీసుకుని పోతాడు. అది జరిగిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమలు సంభవిస్తాయి. అటు తర్వాత ప్రభు రెండవ రాకడగా ఆయన భూమి మీదకి వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమే 1000 ఏండ్ల పాలన, అది భూమి మీదనే జరుగుతుంది. ఈ 1000 ఏండ్ల పాలన ముగిసిన తర్వాత ఆయన ధవల సింహాసనము తీర్పు, అంతిమ తీర్పు ఆయన తీరుస్తాడు. అటు తర్వాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నిత్యత్వపు స్థితిలోనికి సృష్టి అంతా వెళుతుంది అనేది ఈ సిద్ధాంతం నమ్మేటువంటి వారి యొక్క క్రమం.
గుర్తుపెట్టుకోండి ఇవన్నీ జాగ్రత్తగా. ప్రభు మొదటిసారి వచ్చాడు, సిలువ మీద మరణించాడు, సంఘాన్ని స్థాపించాడు. ఒక రోజున సంఘం ఎత్తబడగా ప్రభు మధ్యాకాశాన సంఘాన్ని చేర్చుకోగా 7 సంవత్సరాల భూమి మీద శ్రమలు సంభవించగా అటు తరువాత ప్రభు భూమి మీదకు ఆయన శరీరముతోనే ఈ లోకానికి రాగా 1000 సంవత్సరాలు భూమి మీద రాజ్యపాలన చేయగా అటు పిమ్మట ధవల సింహాసనము తీర్పు జరగగా క్రొత్త ఆకాశము క్రొత్త భూమితో నిత్యత్వం వస్తుంది అనేది మీరు నమ్మినటువంటి విశ్వాసం. సరే, ఇది ఎందుకు నమ్మవలసి వచ్చిందో అది నేను తర్వాత చెప్తాను. సరే, రెండో సంగతి మిడ్ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. ప్రభు వచ్చాడు, శిలువ మీద మరణించాడు, చనిపోయి సంఘాన్ని స్థాపించాడు. సంఘం స్థాపించబడిన తర్వాత చివరిలో 7 సంవత్సరాల శ్రమలు సంభవిస్తున్నాయి. అందులో మొదటి 3.5 సంవత్సరాలు సాధారణ శ్రమలు. కడబోర మోగగాని చివరి బోర మోగగాని సంఘం ఎత్తబడింది. అంటే ఇది శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడింది. అటు తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతాయి. అటు తర్వాత ప్రభు భూమి మీదకి వస్తాడు. తర్వాత 1000 ఏండ్ల పాలన ఉంది. తర్వాత ధవల సింహాసన తీర్పు ఉంది. నిత్యత్వపు స్థితి ఉంది. వింటున్నారు కదూ? విషయం అయితే ఇది మిస్ అవ్వడం లేదు, కొంచెం ప్లేసులు మారుతున్నాయి అంతే. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాత పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్ నమ్మిన, శ్రమల అనంతరం ప్రభు వస్తాడు అనే మాట నమ్మిన వాళ్ళు, ప్రభు వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు, సంఘాన్ని స్థాపించాడు. ఆయన ఒకరోజు తన సంఘం కొరకు వస్తాడు. ఆ సంఘం ఎత్తబడే చివరిలో 7 సంవత్సరాలు సంఘం శ్రమల్లోనే ఉంటుంది. దీన్ని నమ్మిన వారు అపోస్తల కార్యాలు 14 అధ్యాయం 22వ వచనాన్ని చాలా గట్టిగా పట్టుకుంటారు. అక్కడ పౌలు బర్నబా ఇట్లా అన్నారు. ఏమన్నారో తెలుసా? మనం అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉంది అని చెప్పారు. పెద్దలకు శిష్యుల హృదయాలు దృఢపరిచి వారికి చెప్పి అతను వెళ్ళిపోయినాడు అన్నమాట. కనుక సంఘం శ్రమల గుండానే దేవుని రాజ్యంలోకి వెళుతుంది అని అలాంటి వచనాలను ఆధారంగా చేసుకొని సంఘం శ్రమల్లోనే ఉంటుంది అని చెప్పే ఒక వాదం ఉంది. దాని తర్వాత మళ్ళీ 1000 ఏండ్ల పాలన ఉంది, ధవల సింహాసనం తీర్పు ఉంది, నిత్యత్వపు స్థితి ఉంది. ఇది మీరు దయతో గమనించండి. అయితే ఒక విషయం గమనించాలి. సంఘం ఎత్తబడ్డం అనేది 3 అభిప్రాయాల్లో కూడా ఉంది. ప్రభు భూమి మీదకి రావటం అనేది ఈ 3 నమ్మికల్లో కూడా ఉంది. 1000 ఏండ్ల పాలన అనేది ఈ 3 నమ్మికల్లో కూడా ఉంది. ధవల సింహాసనము తీర్పు అనేది ఈ 3 నమ్మికల్లో ఉంది. నిత్యత్వపు స్థితి అనేది ఈ 3 గుంపుల విశ్వాసంలో ఉంది. కాకపోతే వినండి, కొంచెం సమయంలో కొంచెం తేడాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు దయతో గమనించాలి. దీంతో పాటు మరొక భిన్నాభిప్రాయం కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా. తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటనంటే 1000 ఏండ్ల పాలన గురించిన అభిప్రాయం మనకి తెలియాలి. దీని మీద కూడా 3 దృక్పథాలు ఉన్నాయి. ఇందులో మొదటి దృక్పథం ఏమిటి అంటే ప్రీ మిలినియం నమ్మినటువంటి వాళ్ళు. వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? వినండి. పెంతెకోస్తు దిన మన సంఘం స్థాపించబడింది. సంఘకాలం అయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడిన తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు తర్వాత ప్రభు భూమి మీదకు వస్తాడు. తరువాత 1000 ఏండ్ల పాలన భూమి మీదే జరుగుతుంది. అది జరిగిన పిమ్మట ధవల సింహాసనపు తీర్పు, అటు తరువాత క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అని వీరు నమ్ముతారు. గమనిస్తున్నారు కదూ? ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ నమ్మిన వాళ్ళు ప్రీ మిలినియం నమ్ముతారు. మొదటిది గమనించండి. రెండవ సంగతి ఏంటనంటే ఆ మిలినియం అంటే మిలినియమే లేదు అని చెప్పేవాళ్ళు. ఉదాహరణకు జ్ఞాపకం చేస్తాను, వినండి, వాళ్ళ అభిప్రాయం చెప్తాను. ప్రభు వచ్చాడు, ఆయన పెంతెకోస్తు దినమున సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘం భూమి మీద ఉండడమే 1000 ఏండ్ల పాలన అనుభవించిన, ఇక 1000 ఏండ్ల పాలన అనేది లేదు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నది 1000 ఏండ్ల పాలనే అని చెప్పి వీరు నమ్ముతారు. మిగిలిన విషయాలన్నీ కూడా 1000 ఏండ్ల పాలన గురించి చెప్పబడేవి, అవి అలంకారంగా చెప్పబడ్డాయి అని వీరి యొక్క అభిప్రాయం. ఇది అలంకారంగా చెప్పబడితే వినండి స్నేహితులు, ఇది చాలా సమస్య ఉంది. ఎందుకంటారా? వినండి, ప్రభు దావీదు సింహాసనం మీద కూర్చొని తన ప్రజలను, ఆయన సమస్త జనులను పాలిస్తాడు అని గబ్రియేలు దూత మరియతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. మొదటిసారి ప్రభు వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన ఏమీ రాజ్యపాలన చేయలేదు, తన ప్రజలను పాలించలేదు,
అలాగనే భూమి మీద ఉన్న సమస్త జనులను కూడా పాలించలేదు. మళ్ళీ వస్తానన్నాడు. అప్పుడు ఆయన రాజుగా తన పాలన ఆయన చేయనై ఉన్నాడు. అయితే ఈ విషయాన్ని నమ్మినటువంటి మన సహోదరులు అసలు మిలియం అనేది లేదండి, అది అలంకారంగా చెప్పబడిందండి, ఇప్పుడు మనం ఉంటున్న సంఘములో ఉంటున్నామే ఇదే 1000 ఏండ్ల పాలన అని అంటే దీని కొన్ని విపరీత వాదాలు చెప్పే వాళ్ళు అంటారు, మరి సంఘం స్థాపించబడి 1000 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి 2000లోకి వచ్చామా, ఇప్పుడు 3000లోకి మొదలు పెట్టామా అని చెప్పి విమర్శించేటువంటి వారు కూడా లేకపోలేదు. దృక్పథాలు మీకు తెలియాలని చెప్తున్నాను. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు మన వాక్యాన్ని పెడర్థాలు తీయకుండా మన విశ్వాసానికి, మన క్రియాశీలక జీవితానికి సరిపడా బోధ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ముందే చెప్తున్నాను. దాని తర్వాత పోస్ట్ మిలినియం, ఇది నమ్మిన వాళ్ళు ఏమంటారంటే ప్రభు శిలువ చనిపోయినాడు, పెంతెకొస్తు దినమున సంఘం స్థాపించాడు, సంఘం అది కొనసాగింది. వినండి, ఆ శ్రమలు వచ్చే ముందు ఆ 1000 సంవత్సరాలు ఇక్కడే ఆ 1000 ఏండ్ల పాలన అనుభవిస్తారు, అదేదో భవిష్యత్తులో ఉన్న విషయం అయితే కాదు అని చెప్పి వీళ్ళు నమ్మేటువంటి అభిప్రాయం అన్నట్టు. సరే వినండి స్నేహితులారా, కింద 2 ఫండమెంటల్స్ లేక మౌలిక విశ్వాసాన్ని కలిగినటువంటి వారు, బైబిల్ బిలీవింగ్ బిలీవర్స్, లేఖనాలను మేము గట్టిగా పట్టుకుని నమ్ముతాము, లేఖనాలే మాకు మూలాధారం అని నమ్మిన వాళ్ళు ఈ రెండింటిని, ఇంతకుముందు నేను చూపించిన చార్ట్లో ఉన్న ఆ రెండింటిని విశ్వసించాం. మనం ఏం విశ్వసిస్తాము అని అంటే, సరే నా కన్విక్షన్ చెప్తున్నాను, నేనేం విశ్వసిస్తున్నానంటే శ్రమలకు మునుపు సంఘం ఎత్తబడుతుంది అని, అలాగనే ఆ ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద స్థాపిస్తాడు అని ఈ 22 అధ్యాయాల జర్నీలో నాకు అర్థమైనటువంటి విషయం. మీరు నాతో ఈ రోజుల్లో జర్నీ చేస్తే నేను ఎక్కడ ఏం చెప్పాలో అది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట అనే దాన్ని నమ్మడానికి కారణాలేంటి? నాకున్న కారణాలు ఒక 4-5 చెప్తాను. మొదటి కారణం ఏంటంటే, శ్రమలను గురించి చర్చిస్తున్న బైబిల్ వచనాల్లో సంఘం ఒక్కసారి కూడా ప్రస్తావించబడలేదు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో. వినండి స్నేహితులారా, 4వ అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ 19వ అధ్యాయం వరకు ఈ మధ్య కాలంలో సంఘము అనేటువంటి పదం గాని, సంఘము యొక్క ప్రస్తావన గాని ముద్రల తీర్పుల్లో గాని, లేదా బోరల తీర్పుల్లో గాని, లేదా పాత్రల తీర్పుల్లో గాని దీని ప్రస్తావన ఎక్కడా చేయబడలేదు. నేను సంఘాల గురించి మాట్లాడినప్పుడు ముందే చెప్పాను, సంఘము దేవుని యొక్క దర్శనం. సంఘమును ప్రభు ప్రేమించి దాని కొరకు తన విలువైన రక్తాన్ని ఆయన కార్చినాడు. సంఘము అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనదిగా పవిత్రంగా ఆ వధువు సంఘం తన ముందు ఉంచుకోవాలని ఇంత పరిచర్య చేస్తున్నాడు. ఏం పరిచర్య చేస్తున్నాడు? సంఘమునకు ఆయన శిరస్సుగా ఉండి అక్కడ ఉండి ఆయన పరిచర్య చేస్తున్నాడు. సంఘమునకు పరిశుద్ధాత్మ దేవుడినిచ్చి పర్యవేక్షకుడుగా తన పని చేయిస్తున్నాడు. సంఘమునకు పోషణగా దేవుని వాక్యమిచ్చి పని చేయిస్తున్నాడు. సంఘమున కావలా కాసేదానికి వాక్య సేవకుల్నిచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు. మరి ఇంత కేర్ కన్సర్న్ చర్చి పట్ల కలిగి ఉన్నప్పుడు, మరి శ్రమల ప్రస్తావన వచ్చినప్పుడు, అనగా వినండి స్నేహితులారా, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం లగాయత్తు మళ్ళీ 19వ అధ్యాయం వరకు ఒక్కసారి కూడా సంఘ ప్రస్తావన లేదేమిటి? భూమి మీద ఈ శ్రమలు సంభవిస్తూ ఉన్నప్పుడు సంఘం యొక్క ప్రస్తావన అది చేయబడలేదు. ఆ కారణం చేత శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అని నమ్మడానికి నాకు కారణమైంది. మొదటిది. నెంబర్ 2, రెండో సంగతి ఏంటంటే, పౌలు రాసినటువంటి సాహిత్యంలో కూడా సంఘం ఎప్పుడు ఏమండి శ్రమలు లేక రాబోయే ఉగ్రతతో సంబంధం ఉన్నట్టు ఆయన రాయలేదు. ఈ మాట మీరు గమనించాలి. రాత్ ఇక్కడ మీరు బాగా గమనించాలి. సాధారణ శ్రమలు వేరు, ఉగ్రత వేరు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక తండ్రికి తన బిడ్డల మీద కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆయన బెత్తం పట్టుకుంటాడు. బెత్తం పట్టుకుంటే పర్వాలేదు, కానీ ఆ తండ్రి కత్తి పట్టుకొని వచ్చాడు అనుకోండి, అది చాలా ప్రమాదకరమైన మెట్టు. చూస్తున్నారు ఎంత వ్యత్యాసం ఉందో. ఆయన బెత్తం పట్టుకొని వచ్చినప్పుడు కోపమే ఉంది,
కానీ ఆయన కత్తి పట్టుకుని నరకడానికి కొడుకు మీద పోయాడనంటే ఆయనకి ఉగ్రత వచ్చింది. ఉగ్రత అనేటువంటి మాటకు గ్రీకు భాషలో ఆర్గే అనే పదం ఉపయోగించబడింది. దేవుడు అదిమి పెట్టి ఉంచుకున్న తన కోపాన్ని ఉగ్రతగా చూపిస్తాడన్నట్టు. అలాంటి ఉగ్రత గురించినటువంటి లేఖనాలు పౌలు రాసిన సాహిత్యంలో మనం చదివినప్పుడు సంఘం యొక్క ప్రస్తావన దాంతో కలిసి లేదు. కనుక ఆ కారణాన్ని బట్టి శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుట అనే విషయాన్ని నమ్మడానికి కారణమైంది. మూడవ సంగతి, దేవుడు ఏదైనా చేస్తే దానికి మోడల్స్ లేకుండా చేయడు. అందుకని గతంలో జరిగిన చరిత్ర మన భవిష్యత్ కాలానికి అది మాదిరి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పాస్ట్ లో దేవుడు ఏదైనా చేస్తే అది మన ఫ్యూచర్ కి అది మోడల్ గా ఉంటుంది. హానోకు ఎత్తబడ్డం గాని, లోతు సొదొమ గొమొర్రా నుంచి బయటకు తీసుకురావడం గాని, వారు ఆ పరిస్థితుల మధ్యలోంచి దేవుడు తీసేశాడు. ఆ పరిస్థితుల్లో వారిని ఇబ్బందికి ఆయన గురి చేయలేదు. కనుక హానోకు లోతు ప్రస్తావనలో మోడల్స్ గా దాన్ని మనం ఆలోచన చేయొచ్చు. తరువాత శ్రమల సమయంలో పరలోకంలో సంఘం ఉంది అనే దానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో తన పరిశుద్ధులతో కూడా ఆయన, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఆ పరిశుద్ధులతో కూడా పరలోకము నుంచి భూమి మీదకు దిగొస్తున్నాడు. అంతవరకు సంఘం మరి ఎక్కడుంది అంటే శ్రమల మధ్య లేదు, ఆయనతోనే ఉంది స్నేహితులారా. ఇప్పుడు ఆ సంఘం వినంతోనే ఆయన భూమి మీదగా దిగి వస్తున్నాడు. 19వ అధ్యాయంలో మనం దాని ప్రస్తావనను చాలా బాగా చదువుతాం 14వ వచనంలో. కనుక ఎవడి శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండదు అని నమ్మేదానికి అది ఆధారమైంది. మరో సంగతి ఏంటో తెలుసా? తన పరిశుద్ధుల కోసం క్రీస్తు రాకడెప్పుడు ఆకస్మికంగా మరియు ఊహించినదిగానే చెప్పబడింది. కనుక మీరు సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి అనేటువంటి పదాలు సంఘము కొరకు ఆయన వచ్చే ఆగమనం ప్రస్తావనలోనే చెప్పబడింది. కనుక శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుంది అని నమ్మడానికి ఇవి కారణాలు అయినాయి. ఇంకా చాలా కారణాలు చెప్పుకోవచ్చు, కానీ ఈ కారణాలతో నేను సరిపెట్టగోరుతున్నాను. కనుక రెండు ప్రియులారా, ఈ నేపథ్యంలో అంటే ఏ నేపథ్యంలో? శ్రమలకు మునిపే సంఘం ఎత్తబడుతుందని నేపథ్యం. అలాగని క్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పాలన భూమి మీద జరుగుతుంది అనేటువంటి నేపథ్యం ఆలోచన చేస్తూ ఇప్పుడు మన ముందు కొన్ని అంత్యకాల సంభవాలు ఉన్నాయి. ఎండ్ టైమ్ ఈవెంట్స్ లైన్ గా చెప్తాను, నోట్ చేయండి స్నేహితులారా. ఇప్పుడు మన ముందు జరగబోయేటువంటి సంభవాలు కొన్ని ఉన్నాయి. మన ముందు జరగబోయే కొన్ని సంభవాలు మన ముందు ఉన్నాయి. అందులో మొదటి సంఘటన సంఘము ఎత్తబడుట. దాని కొరకే మనమందరం ఎదురు చూస్తున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాల్లో ప్రభు ఇట్లా అన్నాడు, మీ హృదయములో కలవరపడనీయకండి. తండ్రి యందు మీరు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను స్థలము సిద్ధపరిచిన తర్వాత నేను మరలా వచ్చి మీరు నాతో ఉండునట్లు నేను మిమ్మల్ని తీసుకుని పోదును అన్నాడు. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16-18 వచనాలు కూడా వినండి స్నేహితులారా. ఆయన సంఘము కొరకు వచ్చేటువంటి ఎవరి సందర్భమును అనుసరించి ఆ మాటలు చెప్పబడ్డాయి. రెండవ సంగతి, సంఘం ఎప్పుడైతే ఎత్తబడిందో భూమి మీద 7 సంవత్సరాలు శ్రమలు సంభవించనయున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారే తన నోరారా ఈ శ్రమల గురించి ఇలా అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట ఇట్లా ఉంది 20వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును అని అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైన విశ్రాంతి దినమనందైనను సంభవించకుండా ఉండకుండా చూసుకోండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. కొంతమంది అంటారు ఇప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న శ్రమలకే మనం శ్రమల కాలంలో ఉన్నాము సంఘం అంటారు. లేదు ప్రియులారా, ప్రభు నిర్దేశించిన ఆ 7 సంవత్సరాల ఆ శ్రమల కాలంతో మనం ఆలోచన చేస్తే వినండి, ఈ శ్రమలేమి ఆ శ్రమలతో పోల్చుకోవడానికి కూడా పనికిరావన్నట్టు. ప్రభు అంటున్నాడు 21వ వచనం, లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు అన్నాడు. భూమి మీద 7 సంవత్సరాలు శ్రమ సంభవించనయ్యింది. ఈ శ్రమలను ఎందుకు దేవుడు ఆయన ప్రణాళిక చేసినాడు?
దీని వెనక ఆయనకున్న మనసేమిటో మనం ప్రకటన 6వ అధ్యాయం దగ్గర వెళ్ళినప్పుడు దాని గురించి మనం నేర్చుకుంటాం మిత్రులారా. తర్వాత 3వ సంగతి క్రీస్తు న్యాయపీఠం. సంఘం సంఘం యొక్క పరిశుద్ధులు వీరు ప్రభు దగ్గరికి ఎత్తబడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. బీమా సీట్ ఆఫ్ క్రైస్ట్ అని అంటే వినండి, ఆ ప్రాంతానికి ఒక న్యాయమూర్తి, ఒక న్యాయం చెప్పేవాడు కూర్చొని విమర్శించే వాళ్ళని విమర్శిస్తాడు, లేక బహుమానం ఇచ్చే వారికి బహుమానం ఇస్తాడు. దాన్నే బీమా సీట్ అని అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ న్యాయపీఠం మీద కూర్చుని ఆయన విమర్శలు చేస్తాడు, ఆయన బహుమానాలు ఇస్తాడు. దీని గురించినటువంటి లేఖన భాగాలు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 10 వచనాల్లోను, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో స్నేహితులారా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా దాని ప్రస్తావన ఉంది. 10 నుంచి 15 వచనాల్లో పౌలు భక్తుడు రాస్తాడు. దాని అవసరం మనకు పడుతుంది ఈ రోజున. అక్కడ ఏమొస్తుందో ఏం జరుగుతుందో తర్వాత మీతో చెప్తాను. అది 3వ సంగతి. 4వ సంగతి ఏమిటి అంటే క్రీస్తు విరోధి ప్రత్యక్షత. వాడు ఈ భూమి మీదకు వాడు ప్రత్యక్షం కానయున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో స్నేహితులారా, వారి ఆత్మ సంఘం ఆరంభించబడిన నాటి నుండే పనిచేస్తున్నది. 1 యోహాను పత్రిక 2:18 చూస్తాం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము అన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పటి నుంచో పనిచేస్తూనే ఉంది మిత్రులారా. కానీ వాడు ఒక వ్యక్తిగా మనుషుల ముందు వాడు ప్రత్యక్షమై ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి వాడు ప్రయత్నం చేసేటువంటి ఆ రోజు ఒకటి ఉంది. వాడు ప్రత్యక్షమవుతాడు. అయితే వాడు ప్రత్యక్షం కావాలంటే వాడి ప్రత్యక్షతకు 2 అడ్డగిస్తున్నాయి. ఏం అడ్డగిస్తున్నాయో చదువుతాను చూడండి. పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు ఇట్లా ఉన్నాయి. 6-8 చదువుతాను. 6-7-8 కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును అని రాసి ఉంది. 6వ వచనంలో స్నేహితులారా వినండి, అడ్డగించున్నది ఏదో అది తీసివేయబడాలి. 7వ వచనంలో అడ్డగించువాడు ఎవడో ఆయన కూడా తీసివేయబడాలి. అప్పుడు వీడు ప్రత్యక్షమవుతాడు. నేను కొన్ని వ్యాఖ్యానాలతో పాటు నాకున్న అవగాహనతో అడ్డగించున్నది క్రైస్తవ సంఘం, అడ్డగించువాడు పరిశుద్ధాత్ముడు. క్రీస్తు విరోధి చెప్పేది ఏంటో తెలుసా? త్రిత్వం అనేది లేదు అని చెప్తాడు. దైవిక త్రిత్వం లేదని చెప్తాడు. యేసుక్రీస్తు శరీరధారి కాడని చెప్తాడు. యేసుక్రీస్తులో దైవత్వం లేదని చెప్తాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు దేవుడే కాదని చెప్తాడు. ఈ విషయాన్ని ఆది నుంచి కూడా పరిశుద్ధాత్ముడు క్రైస్తవ సంఘం అడ్డు తగులుతూనే ఉన్నారు. వీరు ఇరువురు కూడా అనగా సంఘం పరిశుద్ధాత్మ దేవుని ఉనికి ఈ భూమి మీద లేనప్పుడు వారి ప్రత్యక్షత నేరుగా మనుషులకు వస్తుంది. వాడొక మనిషి, సగం దెయ్యం సగం మనిషి. దెయ్యము చేత వాడు కంట్రోల్ చేయబడి దెయ్యం ఇచ్చిన అధికారం చేత వాడు పనిచేస్తాడు అని వారి గురించి మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో వారి గురించిన వివరాలు వస్తాయి. అక్కడ వెళ్ళాక విపులంగా ఆలోచిద్దాం. గాని తర్వాత 5వ సంగతి మిగిద్దో యుద్ధం. 7 సంవత్సరాలు శ్రమల ముగింపుకు వచ్చేసరికి క్రీస్తు విరోధి వాడి అనుచరుడైన అబద్ధ ప్రవక్త వీళ్ళకి అధికారం ఇచ్చినటువంటి ఘట సర్పం ఇది సాతాను త్రయం, సాతాను త్రిత్వం. దీని అపవిత్ర త్రిత్వం అన్నారు. వీరు ప్రపంచంలోని చాలా దేశాలను కలుపుకొని క్రీస్తుకు సంబంధించిన వారితో కలిసి యుద్ధమాడడానికి వస్తారు. మిగిద్దో అనే లోయలో యుద్ధం సంభవించనుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోను మళ్ళీ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోను ఈ మిగిద్దో యుద్ధాన్ని గురించి మనం చదువుతాం. అలాంటి యుద్ధం ఇప్పటి వరకు సంభవించలేదు. దీని తర్వాత కూడా ఇక సంభవించబోదు. ఈ విషయాన్ని మనం అక్కడ వెళ్ళిన తర్వాత అధ్యయనం చేస్తాం. నేను ఎండ్ టైమ్ ఈవెంట్స్ అన్ని ఎస్కటాలజీ అంతా మీ ముందు పెడుతున్నాను. అక్కడక్కడ మనం ఎక్కడ ఈవెంట్స్ వస్తాయో ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నప్పుడు వాటిని మనం నేర్చుకోగలుగుతాం.
ఆరవ సంగతి క్రీస్తు ప్రత్యక్షత. దీన్నే క్రీస్తు రెండవ రాకడ అంటాం. సంఘమును తీసుకెళ్లడానికి వచ్చింది ఆయన ఆగమనం. సంఘమును ఆయన తీసుకుని వెళతాడు, పరిశుద్ధుల కొరకు వస్తాడు, పరిశుద్ధులను తీసుకుని పోతాడు. కానీ క్రీస్తు ప్రత్యక్ష జరిగినప్పుడు పరిశుద్ధులతో వస్తాడు, ఆయన భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. కనుక దీని గురించిన వివరాలు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా గమనించండి. 7వ సంగతి సాతాను బంధించబడుట. ప్రభు 1000 ఏండ్ల పాలన భూమి మీద సాగించినప్పుడు 1000 సంవత్సరాలు అపవాదిని ఆయన బంధించనయున్నాడు. మట్టు లేని గొయ్య అబీస్ అనబడి పిలువబడిన స్థలములో వాడిని ప్రభు బంధించి ఉంచుతాడు. అందుకనే వాడు లేడు గనక మోసం లేదు, అబద్ధం లేదు. అలాగనే స్నేహితులారా వినండి, హత్య లేదు, శత్రుత్వాలు కూడా లేవు. అది నీతి నివసించే లోకంగా ఉంటుంది అని మనం ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో దాని గురించి మనం చూస్తాం. దీని తర్వాత ప్రభు అదే సమయంలో వాడు 1000 సంవత్సరాలు బంధించబడగా 1000 సంవత్సరాల భూమి మీద పాలన ప్రభుది సంభవించనయుంది. ఆ పాలనలో నైసర్గిక పరిస్థితులు ఎట్లుంటాయి, భౌగోళిక పరిస్థితులు ఎట్లుంటాయి, అలాగనే సాంఘిక పరిస్థితులు ఎట్లుంటాయి, నైతిక పరిస్థితులు ఎట్లుంటాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లుంటాయి, ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయి, మతపరమైన పరిస్థితులు ఎట్లుంటాయి, ఆధ్యాత్మిక స్థితులు ఎట్లుంటాయో ఇవన్నీ ఒకవేళ నిజంగా మనం అప్పగించుకొని చదవాలనుకుంటే యెషయా గ్రంథం మనం చదివితే ఆ దినమున అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆ 1000 ఏండ్ల పాలనలో రూలింగ్ ఎలా ఉంటుందో అన్ని పరిస్థితులు కూడా మనం బాగా చదవచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏండ్ల పాలన దగ్గరకు వచ్చినప్పుడు నేను యెషయా గ్రంథాన్ని కోట్ చేసి ఆ వివరాలన్నీ నేను మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 9, 9వది ధవల సింహాసనపు తీర్పు. ఇది పాపుల కొరకైన తీర్పు. ఇది పాపుల కొరకైన తీర్పు, పాపము కొరకు తీర్పు కాదు సుమా. పాపానికి తీర్పు కలవరి శిలువలో యేసు మీద అయిపోయింది. మళ్ళీ దేవుడు రెండోసారి పాపానికి తీర్పు తీర్చడు. తీరిస్తే దేవుడు పక్షపాతి అన్యాయస్తుడు అవుతాడు. పాపానికి తీర్పు కలవరి శిలువలో జరిగిపోయింది. మరి వీళ్ళకి ఈ తీర్పు ఎవరికి అంటే పాపులకు తీర్పు. ఒరే బాబు, మీ పాపానికి యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయనను విశ్వాసం ఉంచడం వలన మీరు నీతిమంతులు అవుతారు, విశ్వసించండి, సువార్త నమ్మండి అంటే వారు సువార్తను నమ్మక సువార్తను ప్రకటించినటువంటి వారిని కూడా బాధ పెట్టారు. చూడండి, వారు పాపులుగానే మిగిలిపోయారు. వారికి వచ్చిన రక్షణ సువార్తను తృణీకరించారు గనక పాపులుగా మిగిలిపోయిన కారణం చేత ఆ ధవల సింహాసనం దగ్గర తీర్పులో వారు నిలబడవలసి ఉంటుంది. ఈ తీర్పులో ఒక్క పరిశుద్ధుడు కూడా ఉండడు. ఈ తీర్పు కేవలము పాపులకు మాత్రమే. ఇది మీరు గమనించాలి. దీని గురించిన వివరాలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు వివరణ ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత మనం ధ్యానం చేస్తాం. 10వ సంగతి ఏమిటి అంటే ఎవడి ఎటర్నల్ స్టేట్, శాశ్వత స్థితి. 21వ అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తుంది. ఆ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీదకు పరలోకము నుంచి యెరూషలేము భూమి మీదకు దిగి వస్తుంది. వినండి ప్రియులారా, ఆ నూతన యెరూషలేము, ఆ సియోనులో దేవుడు తన ప్రజలతో కలిసి సావాసం చేయగా అక్కడ ఉన్నటువంటి ఎటర్నల్ స్టేట్ ని 21, 22 అధ్యాయాల్లో మనము చదువుతాం. ఇవి ప్రకటన గ్రంథంలో మన ముందున్నటువంటి భవిష్యత్తు శాస్త్రం. కనుక ఇది మీరు మనసులో పెట్టుకొని నాతో కలిసి మీరు జర్నీ చేయాలని మీకు నేను మనవి చేస్తున్నాను. కనుక శ్రమలు గూర్చినటువంటి 3 అభిప్రాయాలు, 1000 ఏండ్ల పాలన గూర్చిన 3 అభిప్రాయాలు, ఇందులో శ్రమలకు ముందు సంఘం ఎత్తబడుతుంది అన్న నేపథ్యాన్ని బట్టి 1000 ఏండ్ల పాలన భూమి మీద జరుగుతుంది అనే నేపథ్యం వాక్యములు ఉన్న దాన్ని బట్టి భవిష్యత్తు సంభవాలు ఏదైతే జరగనయున్నాయో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గర నుంచి 22వ అధ్యాయం వరకు ఉన్న ఈవెంట్స్ అన్నీ కూడా మీ ముందు లిస్ట్ అవుట్ చేశాను. అక్కడ వెళ్ళినప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి విపులంగా నేర్చుకుంటాము. ఏదైనా కాంట్రడిక్షన్ ఉంటే అది ఎందుకు అనుకుంటున్నామో కూడా నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానని మీకు సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. రండి, ఇక ఎక్కువ సమయం వృధా చేయలేను. 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయంలో సింహాసనం పైనున్న తండ్రిని ఆరాధించుచున్న పరలోకం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అట్లా తెరిచిపెట్టండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. సంఘముల యొక్క సంగతి అయిపోయింది.
ఇప్పుడు దేవుడు యోహానుకు ఒక పిలిపిచ్చాడు. చూడండి 4వ అధ్యాయంలో, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడకు ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అన్నాడు. ప్రియులారా వినండి, ఇక్కడ యోహాను కొరకు పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. ఇది మీ మనసులో ఉంచండి. ఎందుకు యోహానికి పరలోకమందు తలుపు తెరవబడింది? ఆయన లోపలికి పోయి జరగబోయే విషయాలన్నీ చూచేదానికి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాను పరలోకం లోపలికి పోయేదానికి పరలోకపు తలుపు తెరవబడింది. ప్రకటన గ్రంథం 19:11లో యేసు ప్రభు భూమి మీదకు రావడానికి పరలోకపు తలుపులు మళ్ళీ తెరవబడ్డాయి. ఈ మధ్యలో సంఘటనలు చాలా యోహాను చూచాడు, అది రాశాడు. అది మన విశ్వాసానికి, అది లేక మన యొక్క క్రియాశీలక జీవితానికి పనికొచ్చే పాఠాలుగా మన చాలా సంగతులను మనం చూస్తాం. రండి, సింహాసనం పై ఉన్న తండ్రిని ఆరాధిస్తున్న ఈ పరలోకంలో మనం చూద్దాం స్నేహితులారా, ఏమి జరుగుతుంది అక్కడ అంటే, మొదటి మాట, సింహాసనంపై కూర్చున్న వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయాల్సిందే. పరలోకమందు జరుగుతున్న ఈ వర్షిప్ లో ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని గురించి మనం కొంత అధ్యయనం చేయాలి. రండి ప్రియులారా, 4వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. 4వ అధ్యాయం నేను చదువుతున్నాను 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. మొదటి మాట నాకేమి నేర్పిస్తుందంటే ఆయన గొప్పతనం, హిస్ గ్రేట్నెస్. ఏమిటి ఆయన గొప్పతనం అంటే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రియులారా, పరలోకపు సింహాసనం అది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు సృష్టి అంతటిలో జరుగుతున్నది ఏదైనా గాని వినండి, ఆయన స్వాధీనంలో, ఆయన నియంత్రణలో, ఆయనకు తెలిసే భూమి మీద జరుగుతుంది అనే విషయం మనం గమనించాలి. కొన్నిసార్లు పరలోక సింహాసనం దేవుడు లేడన్నట్టు, ఏమి జరుగుతున్నా గాని దేవునికి తెలియకుండా జరిగిపోతుంది అన్నట్టు, ఏమండి కష్టాలు, బాధలు, ఇరుకులో, ఇబ్బందులు మనకే సంభవించాయి అన్నట్టుగా మనలో మనం మదన పడతాం. వినండి, అలా మదన పడొద్దు. నువ్వు ఆత్మవశుడైతే సింహాసనం మీద ఆ తండ్రైన దేవుడు కూర్చోవడం నీకు కనబడుద్ది. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో వినండి, రాజైన ఉజ్జియా మృతునందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా యెషయా చూచాట. అప్పుడే దేవుడు ఎందుకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు అని అంటే, వినండి, రాక మాకు మంచి రాజు వచ్చాడు ఉజ్జియా, ఇతగాడు కూడా చచ్చిపోయాడు, ఇక మా యోధా రాజ్యాన్ని మంచిగా పాలించేది ఎవడు అని చెప్పి ప్రవక్తగా యెషయా బాధపడుతుండగా, హే యెషయా, మీ సింహాసనం మీద ఉన్న రాజు చచ్చిపోవచ్చు గాని నేను ఇంకా సింహాసనం మీదనే కూర్చున్నాను. నాకు తెలియకుండా, నా నియంత్రణ లేకుండా, నా స్వాధీనములు లేకుండా, నా కంట్రోల్లో లేకుండా ఏది జరగదు. నువ్వు నన్ను చూడడం నేర్చుకో అని ఆ రోజున యెషయాకు దేవుడు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో. ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెల్లారా వినండి, మనకి ఏ పరిస్థితి సంభవించినా, మన చుట్టూ ఏది జరుగుతున్నా తండ్రైన దేవుడు ఇంకా సింహాసనం మీద కూర్చునే ఉన్నాడు. ఆయన గొప్పవాడు, ఆయనకు తెలియకుండా ఏది సంభవించదు అని మనం గమనించాలి. ఇది ఆయన యొక్క గ్రేట్నెస్. నెంబర్ 2, రెండో సంగతి ఏంటో తెలుసా ప్రియులారా, ఆయన మహిమ కనబడుతున్నది. చూడండి 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమి రాసిందో, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను అని ఉంది. ఈ 3వ వచనంలో చూడండి, ఆయన ఎట్లా కనబడుతున్నాడట, ఒక వ్యక్తి ఉన్నట్టు కనబడుతుంది గాని
ఏమంటే అతని ఆకారం పూర్తిగా యోహాను చూడలేకపోతున్నాడు, చెప్పలేకపోతున్నాడు. దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు. సూర్యకాంతపు రంగు, పద్మరాగపు రంగు, ఈ రెండు కలిస్తే వినండి ప్రియులారా, ఒక తెల్లని ఏమండి రంగు బయటకు వస్తుంది. అగ్నితో కలిసిన ఒక తెలుపు రంగు బయటకు వస్తుంది. ఇది దేవుని యొక్క పరిశుద్ధతకు అది సాదృశ్యం. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు పరిశుద్ధుడు. అందుకే ఈ 8వ వచనంలో పరలోకం ఇలా ఆరాధించింది, దేవుడు ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. మనం నమ్మిన త్రిత్వములో ఇవండి ముగ్గురు వ్యక్తుల్లో మన దృష్టికి కనబడగలిగిన వారు ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే మనలాంటి పాప శరీర ఆకారాన్ని కన్యమరియ పొట్టలో తీసుకున్నాడు గనక ఆయన మాత్రమే చూడడానికి చూడదగును. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడను లేము, కానీ అనుభవించవచ్చు. తండ్రైన దేవుని చూడలేము, ఆయన్ని దగ్గరగా అనుభవించలేము. స్నేహితులారా గమనించాలి, దగ్గరగా మనం అనుభవించలేము ఆయన్ని, కానీ ఆయన పని ఉంది కనుక ఆయన మహిమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన గ్లోరీ అట్లా బయటకు వస్తుంది అన్నట్టు. ఇది 2వ సంగతి. 3వ సంగతి చెప్తాను చూడండి. అది మరో సంగతి 3వ వచనంలోంచి ఏమి రాసిందో తెలుసా? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగమును పోలిన వాడు మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మరకతమును పోలే ప్రకాశించు ఇంద్రధనస్సు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు అంటే ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఇంద్రధనస్సు కనబడుతున్నది. ఇంద్రధనస్సు అనగానే వినండి, మళ్ళీ ఇంద్రుడు ఉన్నాడు అనుకోకండి, వర్షధనస్సు అంటే సరిపోతుంది. మన తెలుగు తర్జుమాలో కొంచెం ఇంద్రుడు కనబడినా గాని బ్రాహ్మణ సహోదరుల తర్జుమాలో వాడబడ్డారు గనక కొంచెం ఆ పేర్లు ఇవ్వబడ్డాయి గనక వేరుగా అనుకోకండి. సుమ మరకతం వలె ప్రకాశించు వర్షధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. వర్షధనస్సు అనే మాట మన జ్ఞాపకం వచ్చినప్పుడు ఆదికాండం 9వ అధ్యాయంలో దేవుడు నోవాతో నిబంధన చేసినప్పుడు నిబంధన గుర్తుగా వర్షధనస్సుని పెట్టి ఇక మీదట మనుషులందరినీ నేను నాశనం చెయ్యను అని మాట ఇచ్చినాడు. ఇప్పుడు సంఘం ఎత్తబడితే, ఈ భూమి మీద శ్రమలు ఆరంభించబడితే ఈ మనుషులందరినీ కూడా ఆయన సర్వనాశనం చేయడు. ఈ శ్రమల దినముల్లో కూడా ఆయన కనికరం చూపుతాడు, ఆయన కృప చూపుతాడు. ఆ వర్షధనస్సు, ఆ రెయిన్బో ఆయన గ్రేస్కు అది సూచనగా ఉంది. దీనికి మాట కలుపుకోండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో హబక్కూకు ప్రార్థన చేస్తే అంటాడు, దేవా నువ్వు కోపించుచునే నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు కోపడాలి, న్యాయమే. నీ సువార్త వినలేదు, నీ మీదను నీ సేవకుల మీదను నీ ప్రవక్తల మీదను నీ అపోస్తుల మీదను తిరుగుబాటు చేసిన మనుషులు వీళ్ళు. నువ్వు కోపడ్డం న్యాయమే, గాని నువ్వు కోపించుచునే నీ వాత్సల్యాన్ని జ్ఞాపకానికి తెచ్చుకో. దేవుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ఆయన కోపడతాడు అనేది ఎంత నిజమో, ఆయన వాత్సల్యము చూపి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొంతమందిని రక్షించనై ఉన్నాడు. దాని గురించిన వివరాలు మన ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎలాగ వారు రక్షించబడతారో ఆ వివరాలు అక్కడ మనకి దొరుకుతాయి. కనుక సింహాసనంపై కూర్చున్న వ్యక్తి ఆయన గొప్పవాడు, అలాగని ఆయన మహిమ గలవాడు, ఆయన కృప గలవాడు. అందుకే పరలోకం ఆరాధిస్తుంది. ఇంకొక మాట చెప్తాను వినండి, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు. ఎట్లా? నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ సింహాసనములోంచి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన 4:5లో రాసి ఉంది. ప్రియమైన స్నేహితులారా, ఆ సింహాసనం నుంచి మెరుపులు, ఉరుములు, ధ్వనులు వస్తున్నాయి అంటే అర్థమేమిటో తెలుసా? అది ఆయన ప్రభుత్వం, హిస్ గవర్నమెంట్. ఆయన ఏలుబడి చేస్తున్నప్పుడు లోకమంతా మౌనంగా ఉండవలసిందే. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో హబక్కూకు ఆ సత్యాన్ని గమనించి ముందే చెప్పాడు. కనుక వినండి, ఇప్పుడు పరలోకమంతా ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని ఆరాధిస్తుంది కదా. ఎందుకు ఆరాధిస్తుంది అని అంటే 4 మాటలు జ్ఞాపకం చేసుకోనండి. హిస్ గ్రేట్నెస్, 2వ మాట వినండి ప్రియమైన స్నేహితులు, హిస్ గ్లోరీ, 3వ మాట హిస్ గ్రేస్, 4వ మాట హిస్ గవర్నమెంట్.
ఆయన గొప్పతనమును బట్టి, ఆయన మహిమను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు కాబట్టి ఆయనను మనము ఆరాధించాలి. ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను. ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మరి ఎప్పుడైనా ప్రభువుని ఆరాధించినప్పుడు అవగాహన లేని ఆరాధన విగ్రహారాధన అవుతుంది, తెలుసుకోండి. దేవుని గురించి అవగాహన లేకుండా ఎవరో చెప్పారు స్తోత్రం అనమన్నారంటేమి, హల్లెలూయా చెప్పమంటే చెప్పితిమి, ప్రైజ్ ద లార్డ్ అనమంటే అంటేమి, చప్పట్లు కొట్టమంటేని కొట్టితిమి. అది కాదు, కరెక్ట్ కాదు అది. అవగాహన లేని ఆరాధన విగ్రహారాధనే. ఈరోజు క్రైస్తవ సమాజంలో మన సంఘాలలో కొంతమంది విగ్రహారాధికులు తయారవుతున్నారు. కారణం, దేవుని గురించి వారు ఏ అవగాహన పెంచుకోకుండా అసలు ఆరాధించే ముందు ఆరాధన సందేశం ఎందుకు చెప్తారు, ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ విపులంగా చెప్పకపోయినా ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తనన్నా చదివించి అందులో 2 తలంపులు నీ మనసులో పెడితే వాటిని బట్టైనా నువ్వు ఆరాధిస్తావని చదివిస్తున్నారు కదా మరి. కానీ ఈ రోజున ప్రియులారా, దేవుని గురించి ఏ అవగాహన లేకుండానే మన వాళ్ళు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటారు, స్తోత్రం అంటే స్తోత్రం అంటారు, వందనం అంటే వందనం అంటారు. కానీ దేవుని గురించి ఏ అవగాహన లేకుండా వీళ్ళు ఆరాధిస్తున్నారు. సరే, లోపం వాళ్ళదని నేను అనను. అలాగ నడిపిస్తున్న సేవకులది, దైవదాసులది ఎంతో నేరమని అనిపిస్తుంది నాకు. నేను ఎవరిని నిందించడం లేదు సుమా, నన్ను అపార్థం చేసుకోకండి. మా దగ్గర నుంచే బిగుసుకున్నారేమో, ఎక్కువసేపు చెప్పాను కదా, రిలాక్స్ అవుతారు. ఒక సంగతి చెప్తాను వినండి. మా దగ్గర మా మందిరంలో, మా అసెంబ్లీలో ఒక సహోదరుడు ఒకసారి అడిగినాడు, అన్న నేను కొంచెం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి పని మీద, నేను ఆరాధన అందలేకపోవచ్చేమో, ఏం చేయాలో అర్థం అవట్లేదు అన్నాడు. ఆరంభంలో చాలా భక్తిగా ఉండేవాడు అప్పుడు ఆయన. సరే, నేను అన్నాను, ఆరాధన ఇక్కడ రాలేకపోతే ఏమైందిలే, నువ్వు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తా, దాని మధ్యలో 2-3 చర్చెస్ ఉన్నాయి, నీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ వెళ్ళి ఆరాధించి వాక్యం విని వాళ్ళతో కొంచెం పలకరించి మాట్లాడరా అని నేను పంపించాను. సరే, వెళ్ళాడు ఆరాధనకి. తిరిగి వస్తా, ఒక పెద్ద మందిరం ఉంది ఆ దారిలో, మా శ్రీకాకుళంలోని, అందులోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ చివరగా అతను ఉన్నట్ట, అప్పటికే వాళ్ళు నిల్చొని ఆరాధిస్తున్నారు. ఈయనతో పాటు మరొక ఆయన ఈయన వెనకాలే వచ్చి ఆయన పక్కన నిలబడ్డాట. నిలబడుతుంటే వాళ్ళేమో పాట మీద పాట, ఏసన్న వచ్చాడు, బాబన్న వచ్చాడు, స్టీవెన్స్ అన్న వచ్చాడు, ఏవండి వినండి అంటే అన్నల పాటలు ఒక పాట తర్వాత ఒక పాట, ఆయన గారు పాడతారు, ఈయన పాట, మొత్తం పాట మీద పాట, పాట మీద పాట పాడేస్తున్నారు. ఆ పాటలో అయిన తర్వాత ఇక హల్లెలూయా హల్లెలూయా అని ఆరాధిస్తుంటే మా సహోదరుడు పక్కన నిలబడిన ఈయన కూడా చేతులెత్తి ఈయన మరొక పదం అంటున్నాడట. ఈయన అంటున్న పదం ఏంటో తెలుసా? ఆంజనేయ 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 అంటున్నాడు. ఈయనకు అర్థం కాక, అదేంటి సార్ మీరు ఆంజనేయ అంటున్నారు ఎక్కడికి వచ్చి అని అంటే, అదే కదండి వాళ్ళు అంటున్నారు అన్నాడట. అంటే మన హల్లెలూయా కాస్త ఆయనకి ఆంజనేయ అని అనబడింది. ఏం చేస్తాం, మన కర్మ. చూడండి ఎట్లుంది వ్యవహారం. సరే, మా సహోదరుడు అడిగేట, మీరేంటి సార్ ఎందుకు వచ్చారని అంటే, నా ఇంట్లో నా భార్యతో గొడవ వచ్చిందండి, చర్చిలోకి వెళ్తే ఏదో ప్రశాంతంగా ఉంటుందని వాక్యం విందామని వచ్చానండి, ఏవో 2 మాటలు చెప్తారంట కదా వచ్చానండి. వీళ్ళేదో నిలబడి అంటున్నారు ఆంజనేయ, నేను కూడా ఆంజనేయ అన్నానండి అంటున్నాడట. చూసారా మన ఆరాధనలు ఎట్లున్నాయో? అతగాడికి అవగాహన లేదు, మన మీద అరిశామని అరుస్తున్నాడు అంతే. ఈ రోజున ఆరాధన చేసేటువంటి వాళ్ళలో చాలా మంది పరిస్థితులు అట్లనే ఉంటున్నాయి. అది చాలా విచారకరమైన పరిస్థితి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు సుమా, భయపడి చెబుతున్నానని నేను మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. సరే, సింహాసనంపై కూర్చున్న వ్యక్తిని గూర్చి మనకు అర్థమైంది ఆయన గొప్పతనం, ఆయన యొక్క మహిమ, ఆయన కృప, ఆయన ప్రభుత్వం మనకి 5 వచనాల్లో కనబడ్డాయి. నేను 4వ వచనాన్ని మినహాయించాను, ఇప్పుడు 4వ వచనం కూడా చెప్తాను రండి. తర్వాత సింహాసనం చుట్టూ ఉన్న వ్యక్తులు కనబడుతున్నారు. 4వ వచనం చదువుతాను చూడండి. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి అని రాసి ఉంది. మిత్రులారా గమనించండి, ఎవరి 24 పెద్దలు? దీని మీద క్రైస్తవ సమాజంలో పెద్ద రభస. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నాం. కొంతమంది ఏమో దేవదూతలు అంటారు, మరి కొంతమంది ఏమో వినండి ప్రియులారా, 12 ఇశ్రాయేలు గోత్రకర్తలు, మరొక 12 మంది అపోస్తులు అంటారు.
తర్వాత దావీదు రాజుగా ఉన్నటువంటి కాలంలో అహరోను కుమారులు, ఇద్దరు కుమారుల్లో వారి సంతతిలోంచి ఒకరి సంతతి నుంచి 16 మందిని, మరో సంతతిలోంచి 8 మందిని, 24 మందిని యాజకులను ఏర్పాటు చేశాడు కదా, వాళ్ళేమో అని చెప్పేది ఒక అభిప్రాయం. గమనిస్తున్నారా? దేవదూతలను కొంతమంది అంటున్నారు, మరికొంతమంది ఏమో 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు అంటున్నారు. మరికొంతమంది ఏమో దావీదు పాలనలో దేవుని సందులో సేవ చేయడానికి ఏర్పాటు చేయబడిన 24 యాజకులు అంటున్నారు. మరికొంతమంది అభిప్రాయం ఏంటో తెలుసా, ఇది సంఘమునకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళండి అని అంటున్నారు. సరే మీరంటే మొదట మూడింటికి కొన్ని వ్యతిరేకమైన అర్థాలు వస్తాయి కనుక అవి అవునని చెప్పలేము, కానీ సంఘానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు వీరు అని అనడానికి చాలా పటిష్టమైన ఆధారాలు ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అటు ఇటు 2 మాటలు కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, మొట్టమొదటి విషయం, 24 పెద్దలు, అందులో మొట్టమొదటి మాట, వారు లెక్కించబడ్డారు. వారు లెక్కించబడ్డారు. 4వ వచనంలో సింహాసనం చుట్టూ 24 సింహాసనం ఉండెను. ఆ సింహాసనంలో 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తల్ల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చున్నారు. 24 లెక్కించబడ్డారు. సరే, దేవదూతలు అనుకుందామా? దేవదూతలు లెక్కించబడేటువంటి క్రమం ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు కనుక మీరు దేవదూతలు అయ్యేదానికి అవకాశం లేదు. ఒకటి సంగతి. సరే, 24 అపోస్తలులు, తర్వాత వీళ్ళు ఇశ్రాయేలు గోత్రకర్తలు అనుకుందామా? ఉండనివ్వండి ఆలోచన. లేదా దావీదు వల్ల ఏర్పాటు చేయబడిన 24 యాజకులు అందామా? ఉండనివ్వండి ఆలోచన. ఇంకా ముందుకు వెళ్దాం. సరే, మొదటి మాట, దేవర్ కౌంటెడ్, వారు లెక్కించబడ్డారు. మొదటి సంగతి. రెండో సంగతి, వారు గుర్తించబడ్డారు. ఏమని గుర్తించబడ్డారంటే పెద్దలు అని గుర్తించబడ్డారు. ఎల్డర్స్, ప్రెస్బిటేరియన్స్. వినండి ప్రియమైన స్నేహితులారా, పెద్దలు అని గుర్తించబడ్డారు. వినండి, దేవదూతలు ఎవరు పెద్దలు అని గుర్తించేటువంటి వరవడి ఈ 66 పుస్తకాలు ఎక్కడా లేదు. తర్వాత లేవీల్లో ఆ 24 పెద్దలు అనే దానికి ఆధారం ఉంది. మళ్ళీ అపోస్తులు ఇశ్రాయేలు గోత్రకర్తల్లో, మళ్ళీ ఇశ్రాయేలు గోత్రకర్తల్లో కూడా మరి పెద్దలు అని చెప్పి అనే దానికి కూడా కొంచెం ప్రశ్నార్థకమే. కొంచెం మనసులో ఉండనివ్వండి తలంపులు. మూడవ సంగతి ఏంటో తెలుసా, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వారు కూర్చుని ఉన్నారు. ఏ దేవదూతలైనా దేవుని ముందు కూర్చోవడానికి అవకాశం ఉందా? లేదు. తీసేసేయండి వాళ్ళ సంగతి. పోనీ 24 యాజకులు అనుకుంటున్నాం కదా, పోనీ మరి యాజకులు దేవుని సముఖమందు కూర్చునే అవకాశం ఉందా? లేదు. మరి కూర్చునేటువంటి వారైతే వీళ్ళు యాజకులు అవ్వడానికి అవకాశం లేదు. వీళ్ళు కూడా పక్కన పెట్టండి. పోనీ 12 మంది గోత్రకర్తలు అనుకుందామా? ఈ 12 మంది గోత్రకర్తల్లో ఒక్కడు కుదురైనోడు లేడు. రూబేను దగ్గర నుంచి బెన్యామీను గోత్రం వరకు వారి జీవితాలన్నీ చాలా భ్రష్టు పట్టినగానే కనబడుతున్నాయి. యోధ క్షమించండి, యాకోబు వీళ్ళందరినీ దీవించినప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలో యోధ గురించి కొంచెం మంచి మాటలు ఉన్నాయి మినహాయిస్తే మిగిలిన వారందరి జీవితాల్లో ఏదో ఒక కన్నాలే మనకు కనబడతాయి. వారు దేవుని ముందు కూర్చోవడమా? కూర్చున్న ఆధిక్యత వాళ్ళకి, కూర్చున్న ప్రామిస్లు ఏమైనా వాళ్ళకు ఉన్నాయంటే అవి లేవు. గమనించండి, ఈ 24 పెద్దలు వారు లెక్కించబడ్డారు, వారు గుర్తించబడ్డారు, వారు కూర్చుని ఉన్నారు. ఇంకా చెప్తాను స్నేహితులారా. 4వ సంగతి ఏంటంటే వినండి, వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. మన ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం 5వ వచనం దగ్గర చదివాం. మనం 4-5 వచనాల్లో తెల్లని వస్త్రాలు ధరించుకొని ప్రభుతో పాటు కనబడేటువంటి వారు సంఘ పరిశుద్ధులే గాని పాత నిబంధన పరిశుద్ధులు కాదు. దేవదూతలు అంతకంటే కాదు. ఈ మాటల కొంచెం మనసులో ఉండనివ్వండి. తర్వాత సంగతి, 5వ సంగతి, వారు బహుమతులు కలిగిన వారు. వారి తలల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు అనేటువంటి బహుమానాలు సంఘ పరిశుద్ధులకు వాగ్దానం చేయబడ్డాయి తప్ప పాత నిబంధన పరిశుద్ధులకు, దేవదూతలకు లేక 24 యాజకులకు సువర్ణ కిరీటాల వాగ్దానాల వారికి లేవు. 1 కొరింథీ 9వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల ప్రకారం మీ పరుగును మీరు సరిగా పరిగెత్తారా, మనకు అక్షయ కిరీటం ఇస్తాట ప్రభు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ఆత్మల సంపాదకులమైతేమా ఆయన మనకు ఆనంద కిరీటం ఇస్తాట.
ఆనంద కిరీటం ఇస్తాడట. 2 తిమోతి పత్రిక 4:7-8 ప్రకారం ఆయన రాకడ కొరకు అపేక్షతో జీవిస్తున్నామా, ఆయన నీతి కిరీటం ఇస్తాడు అని చెప్పబడింది. వినండి ప్రియమైన స్నేహితులారా, యాకోబు రాసిన పత్రిక 1:12-13 మీరు శోధన జయించామా, ఆయన మనకు జీవ కిరీటం ఇస్తాడు అని చెప్పబడింది. 1 పేతురు పత్రిక 5 ప్రియులారా వినండి 4 దేవుని వాక్యం చెప్పడానికి సంఘములో పెద్దలముగా పరిచారకులంగా కష్టపడి దేవుని వాక్యం చెబుతున్నామా, ఆయన మనకు మహిమ కిరీటం ఇస్తాడు అని రాయబడింది. గమనిస్తున్నారా ఈ మాట? అక్షయ కిరీటము, ఆనంద కిరీటము, జీవ కిరీటము, అలాగనే మహిమ కిరీటము, ఇవన్నీ నీతి కిరీటం, ఇవన్నీ సంఘ పరిశుద్ధులకు అవి ఇవ్వబడినవే తప్ప దేవదూతలకు గాని లేక పాత నిబంధన పరిశుద్ధులకు గాని అవి చెప్పబడలేదు. తర్వాత చివరి మాట ఏంటో తెలుసా? వీరు దేవదూతలకు వేరుగా ఉన్నట్టుగానే రాసి ఉంది కానీ వీరు దేవదూతలని దేవుడే చెప్పలేదు. ప్రకటన గ్రంథం 4 కానివ్వండి, ప్రకటన గ్రంథం 5 కానివ్వండి, తర్వాత అధ్యాయాల్లో కానివ్వండి, 24 పెద్దలు దేవదూతలకు వేరుగానే ఉన్నారు, వారితో కలిపిలేరు. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, జాగ్రత్త వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ 24 పెద్దలు ఎవరై ఉంటారు అని అంటే దేవదూతలు అవ్వడానికి అవకాశం లేదు. 24 లేవీలు అవ్వడానిక కూర్చునున్నారు, కిరీటాలతో ఉన్నారు, వాళ్ళు అవ్వడానికి అవకాశం లేదు. పోనీ 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తలు 12 మంది అపోస్తులు అవుతారా? అపోస్తులు అయితే ఏమని అనుకోవచ్చు, కానీ ఈ 12 మంది గోత్రకర్తల విషయమై కొంచెం అనుమానాస్పదమే. కనుక ఇక ఎక్కువ మంది నమ్మేది బైబిల్ బిలీవింగ్ ఫండమెంటల్స్ నమ్మేది ఇది సంఘమునకు ప్రాతినిధ్యం వహించే 24 పెద్దలు అని చెప్తున్నారు. ఇవ్వండి, అది నమ్మడానికి కొంచెం ఈ 6 కారణాలను బట్టి ఆధారం అయితే ఉంది. ఇంతగా మీరేమంటారంటే, మనమంతా పరలోకం వెళ్ళాక వాళ్ళని అడుగుదాం, ఊరికే తొందరపడకండి. మొత్తానికి 24 పెద్దలు తండ్రి సింహాసనం చుట్టూ కూర్చున్నారని గ్రహిస్తే చాలు. ఇది మీరు గమనించాలి. ఈ పెద్దల దగ్గర నుంచి ఒకవేళ సంఘ పరిశుద్ధులుగా మన జీవితాన్ని అందులో పెట్టుకొని చూసుకుంటే మనం ఎలా ఉండాలనో, ఏమి సంపాదించుకోవాలనో దాని కొరకు మనం ఆరాటపడాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఇంత మట్టుకు చాలు. తర్వాత సింహాసనం దగ్గర జరుగుతున్న ఆరాధన మనం చూస్తాం. ఇది పరలోకమందు ఆరాధన దృశ్యం. స్నేహితులారా గమనించండి, 6వ వచనం దగ్గర నుంచి మళ్ళీ 11వ వచనం వరకు ఈ ఆరాధన క్రమాన్ని చూస్తాం. ఈ ఆరాధించే క్రమంలో 2 గుంపులు మనకు కనబడతాయి. ఒకటి, జగత్తు వినండి మిత్రులారా, ఒకటి 4 జీవుల ఆరాధన, మరి ఒకటి వినండి 24 పెద్దల ఆరాధన. 4 జీవుల ఆరాధన, అటు తర్వాత 24 పెద్దల ఆరాధన. ఈ 2 ఆరాధనలు, 2 గుంపులు ఇక్కడ ఆరాధించడాన్ని మనం చూస్తాం. జగత్తు వినండి, పరలోకమందు తండ్రైన దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా పరలోకమందు జరుగుతున్న ఆరాధన దృశ్యం ఇది. రండి, మొట్టమొదట మనం ఆలోచించాల్సింది సింహాసనం దగ్గర జరుగుతున్న ఆరాధనలో ఆ 4 జీవుల ఆరాధన. ఈ 4 జీవులకు 4 రకాలైన ముఖాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను చూడండి 6వ వచనం నుంచి. ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండో జీవి దూడ వంటిది, మూడో జీవి ముఖం మనుషుల ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉండెను అని వాళ్ళు ఆరాధిస్తున్నారు. వారు ఆరాధించినటువంటి ఆరాధన మాటల్లో ఏమున్నాయో తెలుసా? ఆయన పరిశుద్ధుడని, ఆయన సార్వభౌముడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన నిత్యుడని, ఆయన స్వయంభవుడని, ఆయన మార్పు లేనివాడని ఆ 4 జీవులు వినండి ప్రభు తండ్రిని ఎరిగి వారు ఆరాధిస్తున్నారు. 8వ వచనంలో అదే ఉంది. ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి ఉన్నాయి కదా ఇట్లాంటి రెక్కలు, కన్నులు. చూడండి అవి ఏమంటున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడి పరిశుద్ధుడి పరిశుద్ధుడని మానక రాత్రింపగల్లో చెప్పుచుండెను. ఆ సింహాసనము ఆసీనుడు యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని జీవులు కీర్తించుచుండగా ఆ 4 జీవులు చేసే ఆరాధన ఇవి ఒక మాటలో చెప్పాలంటే 6
పాయింట్స్ వర్షిప్ మెసేజ్ ఇది. 6 చక్కని విషయాలు. ఆయన పరిశుద్ధతను ఆ దేవదూతలు ఎట్లా రుచి చూచినాయో, ఆయన సార్వభౌమత్వాన్ని ఎట్లా ఎరిగినాయో, ఆయన సర్వశక్తిని ఎట్లా ఎరిగినాయో, ఆయన నిత్యుడని ఎట్లా ఎరిగినాయో, ఆయన స్వయంభవుడని ఎట్లా తెలుసుకున్నాయో, ఆయన మార్పు లేని వాడని ఏమి ఎరిగాయో, ఎరిగవి ఆరాధిస్తున్నాయి. వినండి, ఎవరైనా ఆరాధించినప్పుడు ఎరిగే ఆరాధించాలని ఇందాకనే నేను మీతో చెప్పాను. ఇది 4 జీవుల ఆరాధన, ఇంకెక్కువ చెప్పలేను. ఇది 9వ వచనం వరకు ఉన్నమాట. 10, 11 వచనాల్లో సింహాసనం దగ్గర జరుగుతున్న ఆరాధనలో 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. వీళ్ళ ఆరాధన క్రమం ఎట్లుందో తెలుసా? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగాలు జీవించుచున్న వారికి నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవే సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి, దాన్ని బట్టి అవి సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. వారి దగ్గర ఉన్న కిరీటాలన్నీ తీసి దేవుని పాదాల దగ్గర పెట్టి ఆరాధిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళ కిరీటాలు? ప్రియులారా, ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, క్రీస్తు న్యాయపీఠం అనే విషయం 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1-10 వచనాల్లోను, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11-15 వచనాల్లోను ఆయన విమర్శ చేస్తాడు సంఘ పరిశుద్ధులకు. ఆయన సంఘ పరిశుద్ధులకు ఆయన బహుమానాలు కిరీటాలుగా ఇస్తాడు. కనుక ఆయన, నీవు బాగా పరిగెత్తావా పరుగు, నీకో కిరీటం వచ్చింది. ఆత్మలు సంపాదించే పనిలో ఉంటేవా, నీకో కిరీటం వచ్చింది. లేక మరణం వరకు నమ్మకంగా ఉంటేవా, నీకో కిరీటం వచ్చింది. వాక్యం చెప్పేదాన్ని కష్టపడుతున్నావా, నీకో కిరీటం వచ్చింది. ఆయన రాకడ కొరకు అపేక్షత ఉంటేవా, ఒక కిరీటం వచ్చింది. కనుక ఆ కిరీటాలను దేవుని పాదాల మీద పెట్టి ఆరాధిస్తున్నారు. నేను ఇలాగంటాను, మనమంతా పరలోకం వెళ్తాం, తండ్రిని ఆరాధించాలి. ఆరాధించడానికి ఏదైనా కానుక చెల్లించాలగా. ఈ తండ్రికి కానుక పెట్టాలనంటే యేసయ్య చేతుల నుంచి నువ్వేదో కిరీటం తీసుకోవాలి. నువ్వు ఏ కిరీటము లేని వ్యక్తివైతే తండ్రిని ఆరాధించడానికి ఏమీ లేని వ్యక్తిగా ఆ పరలోకంలో మిగిలిపోతావని తెలుసుకోండి. ఇలా చెప్తాను వినండి. నువ్వు రక్షించబడ్డానికి అల్ప విశ్వాసం చాలు, కానీ దేవుని దగ్గర కిరీటం పొందడానికి నీకు గొప్ప విశ్వాసం కావాలి. నువ్వు రక్షించబడ్డానికి, పరలోకం చేరేందుకు నువ్వు దేవుని కొరకు దేవుని విశ్వాసం ఉంటే చాలు, కానీ పరలోకంలో కిరీటం పొందడానికి నువ్వు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి. ఒక దైవజనుడు ఒకసారి వివరించగా, ప్రియులారా, నా కళ్ళు చెమర్చిన ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తు కూర్చుండగా ఒక్కొక్కరికి బహుమానాలు ఇస్తున్నాడట. పౌలు కూడా తన రొటీన్ లో, పౌలు కూడా రాగానే పౌలును చూసి మురిచిపోయి, పౌలా నీకు 5 కిరీటాలు ఇవ్వదలిచానని ఇస్తుంటే పౌలు అంటున్నాడట, ప్రభువా నేను ఒక్క కిరీటానికి అర్హుడు కాదంటున్నట్ట. అదేంటి పౌలా, నువ్వు సరిగా నీ పరుగు పరిగెత్తావు, ఆత్మలు సంపాదించినావు, నా రాకడ కొరకు అపేక్షతో ఉన్నావు, వాక్యం చెప్పడానికి కష్టపడ్డావు, మరణం వరకు నమ్మకంగా ఉన్నావు, ఈ 5 కిరీటాలు నీకే రావాలి అని అంటే పౌలు అంటాడట, లేదు ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయ్యున్నాను. నేను బాగా బతికితే అది నీ కృప వల్లనే గనక ఈ కిరీటాలు నాకివ్వద్దు, ఈ కిరీటాలు నీ కృపకిచ్చుకుంటాడంట పౌలు. అప్పుడు ప్రభు అంటారట, పౌలా నేను భలే సంతోషిస్తున్నాను, సరే నా సంతోషం కొరకు తీసుకో అంటే ఆ కిరీటాలు 5 తీసుకుని అలాగా తండ్రి పాదాల దగ్గర పెట్టి తండ్రిని ఆరాధించి యేసుకు వందనాలు చెప్పి పరలోకంలో పరిశుద్ధులతో పౌలు ఆనందిస్తాట. ఈరోజు ఒక సవాలుకరమైనటువంటి ఆలోచన మన ముందుకు వచ్చింది. పరలోకములో యేసయ్య చేతిలోంచి నీకేమొస్తుంది, ఏది తండ్రి పాదాల దగ్గర పెట్టేదానికి నీకు దొరుకుతుందో నీవు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి మనం 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం ఇది గొర్రె పిల్లకు జరిగేటువంటి ఆరాధన. త్వరగా చెప్తాను అవసరమైన మాటలు. ఇంకా నా ముందు 18 నిమిషాలు ఉంది. 18 నిమిషాల్లో 5వ అధ్యాయం ముగిస్తాను, బాగా వినండి. ప్రియులారా, 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని సింహాసనం మీద కూర్చున్న ఆ తండ్రి చేతుల్లో కనబడుతున్నది. 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం అది. జాగ్రత్త వినండి ప్రియమైన స్నేహితులారా. ఏమిటి గ్రంథం యొక్క భావం అని అంటే,
చాలా మంది బైబిల్ పండితుల వ్యాఖ్యాన ప్రకారం తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి వ్రాయబడిన సమాచారం ప్రకారం ఇది ఏమిటి అంటే విమోచన వీలునామా. తండ్రి తన కుమారునికి రాసిన వీలునామా. వారసుడుగా, హక్కుదారుడుగా ఆయన తీసుకొని ముద్రలు విప్పి అందులో ఉన్న సంగతులు జరిగించి ఆయన భూమిని తను మళ్ళీ స్వాధీనపరచుకోవాలి. ఆదికాండం 1:28లో ఆదాముకు అప్పగించినటువంటి ఆ డొమినియన్, ఆ పవర్ ఆదాము పోగొట్టుకుంటే ఇప్పుడు దేవుని కుమారుడుగా, కడపటి ఆదాముగా దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పి ఆ విమోచన వీలునామాలో ఉన్న అనుభవంలోనికి ఇప్పుడు ఒక వ్యక్తి రావాలి. కనుక ఇది వినండి, ఒక వీలునామా, విమోచన వీలునామా, సృష్టిని విమోచించే వీలునామా, ఇశ్రాయేలుకి విమోచించే వీలునామా, సంఘ పరిశుద్ధులకు విమోచన వీలునామా, అలాగనే పాత నిబంధన పరిశుద్ధులకు విమోచన వీలునామా. ఇది తీసుకోవాలి. అయితే మొదటి వచనంలో ఆ పుస్తకం తండ్రి చేతిలో కనబడుతున్నది. 2-3 వచనాల్లో గ్రంథం విప్పడానికి వెతుకులాట జరుగుతుంది. దాని ముద్రలు తీసి గ్రంథం విప్పడానికి యోగ్యుడవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించగా చూచితిని. అయితే పరలోకము నుండి మీద మందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. వెతుకుతున్నారు పరలోకమందు, భూమి మీద, భూమి కింద ఈ గ్రంథాన్ని దేవుని చేతుల నుంచి తీసుకొని ముద్రలు విప్పగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరు కనబడ్డం లేదట. ఎవరు కనబడ్డం లేదు. 4వ వచనంలో ఆ కారణం చేత యోహాను ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడనంటే దేవుడు మాకు వాగ్దానం చేసినవి అవి నెరవేర్పుకు రావాలంటే, సృష్టి విమోచన కార్యం జరగాలనంటే ఈ గ్రంథం విప్పబడాలి, ముద్రలు విప్పబడాలి, కార్యాలు జరగాలి. విప్పేవారు ఎవరూ కనబడలేదని ఏడుస్తున్నట్ట యోహాన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఒక ఆధ్యాత్మిక పాఠం. చాలా మంది మన ముందు నిలబడి వాక్యం చెప్తుంటారు, అంత బాగా చెప్పలేకపోతున్నారు అనిపించింది అనుకోండి. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? టైం వేస్ట్ చేస్తున్నాడు, సరిగా చెప్పడం లేదు, అనవసరంగా వచ్చాను నేను, అట్లా రొసరసలు ఆడకూడదు. అతను గ్రంథం విప్పలేకపోతున్నాడని ఏడవండి కూర్చొని. ఏ సేవకుడైనా సరిగా వాక్యం చెప్పలేకపోతే ఏడవడం రావడం లేదు, కానీ విమర్శించడం మనకు బాగా వచ్చేస్తున్నది. నేను ప్రభువు నమ్మిన తొలి రోజుల్లో వినండి, శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో సుధాకర్ మొండుతో ఒక అన్నయ్య వచ్చాడు. ఒక మీటింగ్ పెట్టాం. దాదాపు 200 మంది పైచిలకు హైందవ విద్యార్థులు కూర్చోబెట్టి అన్నగారు వాక్యం చెప్పాలి అన్న. వాస్తవంగానే అప్పటికే ఎంఎస్సి చేసిన ఆయన కనుక అతను సైన్స్ లోంచి దేవుని వాక్యం విద్యార్థులు చెప్పే మంచి ఆయన నైపుణ్యం కలిగిన వాడు. ఆయన ఏదో సైన్స్ చెప్తున్నాడు ముందు ఆ వాక్యములోకి ఎంటర్ అవ్వడానికి. నేనేమో రెస్ట్లెస్ అయిపోయి ఈ గదిలోంచి ఆ గదికి పోవడం, ఆ గదిలోంచి ఈ గదికి రావడం, నెమ్మది లేకుండా తిరుగుతుంటే మాకు ఆధ్యాత్మ నడిపించిన ఒక అక్క, మాకు ఎకనామిక్స్ లెక్చరర్ ఒక అక్క ఉండేది మా డిగ్రీ కాలేజీలో. ఆమె వచ్చి, తమ్ముడా ఎందుకంత రెస్ట్లెస్ అవుతున్నా, ఏమవుతుందంటే, నేనన్నా ఏంటక్క ఇంతమందికి ఈ హైందవ కుర్రోళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి, త్వరగా సువార్త చెప్పేస్తే ఈ నమ్మినోడు నమ్ముకుంటాడు కదా, సైన్స్ అంటాడు, సోలార్ అంటాడు, ఇవన్నీ అవసరం అక్క, ఏంటక్క ఇలాంటి స్పీకర్ని పిలిచినాం మనం అన్నాను. అక్క వెంటనే నిలబడి, తమ్ముడు బైబిల్ ఉందా నీ దగ్గర అంటే ఉందక్క అన్నాను. తెరువు ఒకసారి అంది. తెరిచాను. ప్రకటన 5:4 చదువంది. నేను 5:4 ఇలా చదివాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడైనను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా చదివాను. ఏం చదివే తమ్ముడు అంటే, చదివానక్క. ఏమర్థమైందంటే, నాకేం అర్థం కాలేదన్నాను. ఒక వ్యక్తి గ్రంథం విప్పడానికి లేడు అంటే ఏం చేస్తున్నాడు యోహాను? ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు అన్న చెప్పలేకపోతున్నాడని నీకు అనిపిస్తుంది. కూర్చుని ఏడవరాదా మూలకపోయి? ఎందుకు కాలుగాల్ని పిల్లిలాగా ఇట్టడు తిరుగుతావు అని కోప్పడింది. నిజంగా ప్రియులారా, ఆ చిన్న తలంపు ఒక మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఇంతమంది హైందవ విద్యార్థులు మాకు ఎప్పుడు దొరుకుతారు, నీ అన్నను వాడుకొని ఆయన బలపరచు ప్రభువా, నీ వాక్యం చెప్పగల కృపను ఆయన ఏడుస్తున్నాను. ఆయన ప్రసంగమై ఆటకాలు ఇస్తే మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ 260 మందిలో నాకు ఇప్పటికే లెక్క జ్ఞాపకం 152 మంది మేము ప్రభువుని నమ్ముతామని వాళ్ళ ఆటకాలు స్పందించి వాళ్ళు చేతులెత్తి వాళ్ళ ముందుకు వచ్చారు. వాళ్ళ ఫాలో రిట్రీట్ కూడా మేము చేశాం.
నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఎవరైనా గ్రంథం విప్పలేకపోతే రుసరుసలు ఆడకండి, టైం వేస్ట్ అయిపోతుంది అనకండి, సేవకుడిని నిందించకండి, ఆయన కొరకు చాటుని ఏడవండి. ఏడవడం రానివాడే విమర్శించుకుంటూ కూర్చుంటాడు, ఏడవడం రానివాడే రుసరుసలాడుతూ ఉంటాడు ఎవడైనా గాని. రండి ఈ మంచి ఆధ్యాత్మిక పాఠం నేర్చుకుందాం ప్రియులారా. సరే, 7 ముద్రలు కలిగిన గ్రంథం దేవుని చేతిలో ఉంది. అది విమోచన వీలునామా, ఎవరు విప్పలేరు. యోహాను ఏడుస్తున్నాడు. తర్వాత సంగతి చూడండి ప్రియులారా. ముద్రలు గల గ్రంథం విప్పడానికి యోగ్యుడు ఒక ఆయన ఉన్నాడు. 5 నుంచి 8 వచనాల్లో చూడండి ప్రియులారా ఉంది. ఆ పెద్దలలో ఒకడు ఏడవద్దు, ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము అని చెప్పి, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆ సింహాసనములకు 4 జీవులకు పెద్దలకు మధ్యన వధించబడినట్లున్న గొర్రె పిల్ల నేను చూచితని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అందంతటా పంపించబడిన ఈ దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైండు వాని కుడి చేతిలో నుండి గ్రంథాన్ని తీసేసుకున్నాడు. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆరాధన మొదలైంది. సరే, ఆరాధన తర్వాత చూద్దాం గాని ఇప్పుడు ఈయన గురించి మనం తెలుసుకోవాలి. ముద్రలు విప్పడానికి యోగ్యుడైన ప్రభు ఆయన ఎవరో తెలుసా ప్రియులారా? ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన గురించి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటో తెలుసా? ఆయన యోధా గోత్రపు సింహం అంటే ఆదికాండం 49వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆయన యోధా గోత్రంలోంచి వచ్చే రాజు. సరే, యోధా గోత్రపు సింహం అన్నాడు. మరో మాట ఏంటో తెలుసా? దావీదుకు వేరు చిగురు అన్నాడు. ఇక్కడ పైన మనం తెలుగు బైబిల్లో చదివితే దావీదుకు చిగురైన ఉంటుంది, నెత్తి మీద నెంబర్ ఉంటుంది. కిందనగానే మనం చూస్తే వేరైనా అని రాసి ఉంటుంది. దావీదుకు వేరు ఆయనే, దావీదుకు చిగురు ఆయనే. అంటే దావీదుకు జన్మనిచ్చిన దేవుడు ఆయనే, దావీదు వంశములోంచి మనిషిగా పుట్టినటువంటి వాడు ఆయనే. ఆయన దైవనరుడు, ఆయన 100% దేవుడు, 100% మనిషి. దావీదుకు జన్మనిచ్చిన దేవుడు, దావీదు వంశములో పుట్టిన మనిషి కుమారుడు. అది ఆయన వ్యక్తిత్వం. ఆయన రాజు, ఆయన దైవనరుడు. మొదటి మాట. రెండవ మాట, ఆయన స్థానం ఏంటో తెలుసా? చూడండి ఏం రాసిందో ఇక్కడ చదువుతున్నాను. ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును మధ్యలో ఉన్నాడు ఆయన. నేను ఆరంభంలో చెప్పాను, యేసుక్రీస్తు స్థానం మధ్యస్థానమే. ఎప్పుడైనా మధ్యలో ఉండేవాడే. ఆయనకు మధ్యస్థానం ఇవ్వడం చేతకాకనే మన జీవితంలో మనం తగు ఆశీర్వాదాన్ని, ఆయన నడిపింపును పొందలేకపోతున్నాం. ఆయన భూమి మీదకి వచ్చాడు. 12 సంవత్సరాల వయసులో శాస్త్రుల పరిచయాల మధ్యలో కూర్చున్నాడు. సేవ చేస్తున్నాడు. పాపులు శంకరుల మధ్యలో కూర్చున్నాడు. సిలువలో చనిపోవడానికి వచ్చాడు. సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు. ఆయన సిలువ మీద చనిపోతున్నాడు. 2 దొంగల మధ్యలో చనిపోయాడు. ఆయన వెళ్ళిపోయే ముందు మనతో చెప్పాడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలోకి వస్తానన్నాడు. అర్థమవుతున్నదా? ఇప్పుడు పరలోకపు అంతఃపురంలో ఎక్కడ కనబడుతున్నాడు ఈయనంటే ఆ సింహాసనమునకును 24 సింహాసనాలకు మధ్యలో కనబడుతున్నాడు ఈయన. అది ప్రభు యొక్క స్థానం. మూడవ మాట, ప్రభు యొక్క ప్రయాణం చెప్తాను. సరే, ఇప్పుడు యోహాను అలా చూడగానే, సింహం అన్నాడు కదా పెద్దల్లో ఒక ఆయన, ఇప్పుడు యోహాను చూడగానే ఎవరు కనబడుతున్నారట? వధించబడినట్లుండిన ఒక గొర్రె పిల్లని చూస్తున్నాడు. ఈ గొర్రె పిల్ల సాధారణమైన గొర్రె పిల్ల కాదు, చాలా ప్రయాణం చేసిన గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల ప్రయాణం చెప్తాను వినండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మనసులో నియమించబడిన గొర్రె పిల్ల ఏదేను తోటలో ఆదామవ్వల దిగంబరత్వాన్ని కప్పడానికి, వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏదేనులో బలైన గొర్రె పిల్ల, మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా బలైపోయిన గొర్రె పిల్ల, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలు విమోచన కొరకు వధించబడిన పస్కా గొర్రె పిల్ల, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రవచనాల్లో ఉన్న గొర్రె పిల్ల, యోహాను సువార్త 1:29లో యోహాను చేత సూచించబడిన గొర్రె పిల్ల, ప్రకటన గ్రంథం యోహాను సువార్త 19వ అధ్యాయంలో పిలాతు చేత తీర్పుకు లోనైన గొర్రె పిల్ల, ఇప్పుడు పరలోకములో అంతఃపురములో ఉన్న గొర్రె పిల్ల, నిత్యత్వ భూతకాలము నుంచి నిత్యత్వ భవిష్యత్తు వరకు అద్భుతమైన ప్రయాణం చేసిన గొర్రె పిల్ల ఆయన. ఇది ప్రభు యొక్క జర్నీ.
నీ కొరకే ఆ ప్రయాణం, నా కొరకే ప్రయాణం ఇది. నిశ్చత్వ భూతకాలం నుంచి నిశ్చత్వ భవిష్యత్తు వరకు ప్రియులారా అద్భుతమైన ప్రయాణం చేసిన గొర్రె పిల్లది. ఆ గొర్రె పిల్ల యొక్క పనితీరు ఇప్పుడు చెప్తాను చూడండి ప్రియులారా. ఆ పనితీరు ఏంటో తెలుసా? దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడట. సరే, ఇప్పుడు గొర్రెపిల్ల గురించి 2 మాటలన్నా మీకు చెప్పాలి. సరే, ఆ గొర్రెపిల్ల ఎట్లా కనబడుతుంది అని అంటే 7 కొమ్ములు ఉన్నాయట. అది ఆయన శక్తి. ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు ఉన్నాయట. అది ఆయన అవగాహన. అన్నిటినీ అవగాహన చేసుకునేవాడు. వధించబడినట్లున్నట్టు కనబడుతున్నాడుగా నిలుచుకునే ఉన్నాడు. ఆయన పునరుత్థానమే గెలిచినటువంటి వాడు ఆయన. ఆయన ప్రగతి ఏమిటి అంటే తన విమోచన వీలునామా తండ్రి చేతిలోంచి తీసుకొని వారసుడిగా, హక్కుదారుడుగా, హెబ్రీ 1:1 ప్రకారం ఆయనే వారసుడు, ఆయనే హక్కుదారుడు. ఆ విమోచన వీలునామాను ఆయన తీసుకున్నాడు. ఇది వినండి ప్రియులారా, యోగ్యుడైన వ్యక్తిని గుర్చినటువంటి వివరాలు. తరువాత పరలోకం ఈ గొర్రెపిల్లను ఎందుకు ఆరాధించింది అని అంటే యోగ్యుడైన గొర్రెపిల్ల గనక. ఇది మీ మనసులో ఉంచుకునండి. రండి, చివరి విషయం జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు గొర్రెపిల్లకు ఆరాధన 8వ వచనం నుంచి 14వ వచనం వరకు, 8వ వచనం నుంచి 14వ వచనం వరకు గొర్రెపిల్లకు ఆరాధన జరిగింది. సింహాసనం చుట్టూ ఉన్న 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. వారు ఏమని ఆరాధించారు తెలుసా? చర్చ్ బిలీవర్స్ లాగా ఆరాధిస్తున్నారు. చూడండి వాళ్ళ ఆరాధనలు ఏమన్నారో చదువుతాను. వారు ఆరాధన మాటలు: నీవు వధించబడిన వాడవై, నువ్వు రక్తం ఇచ్చి ప్రతి వంశములో, ప్రతి భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొన్నావు. మా దేవునికి రాజ్యముగాను యాజకులుగా చేశావు. వారి భూలోకాన్ని ఏలుతారని సంఘ విశ్వాసులు ఆరాధించినట్లుగా ఇది చర్చ్ బిలీవర్స్ ఎక్స్పీరియన్స్. రక్తముతో కొనబడ్డం, దేవుని కొరకు రాజులుగా, యాజకులుగా చేయబడ్డం. వినండి, ఇది చర్చ్ బిలీవర్స్ చెందింది. అందుకనే 24 పెద్దలు చర్చ్ బిలీవర్స్ అనడానికి ఆధారాలు ఇలా కనబడతాయి ఈ పుస్తకంలో. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ఆలోచించండి. 5:11 నుంచి 12 వచనాల్లో పరలోకమంతా ఆరాధిస్తుంది. దీన్ని 7 ఫోల్డ్ వర్షిప్ అంటారు. 7 ఆరాధన. చూడండి ఆ 11, 12 వచనం ఏమని ఆరాధిస్తున్నారో. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు ఏమన్నారు? వారు వధించబడిన గొర్రె పిల్ల. నెంబర్ 1 ఆయన శక్తి కలిగిన వాడు. నెంబర్ 2 ఐశ్వర్యం కలిగిన వాడు. నెంబర్ 3 జ్ఞానము కలిగిన వాడు. నెంబర్ 4 బలము కలిగిన వాడు. నెంబర్ 5 ఘనత కలిగిన వాడు. నెంబర్ 6 మహిమ కలిగిన వాడు. నెంబర్ 7 స్తోత్రము పొందదగిన వాడు. కనుక పరలోకమంతా 7 ఆరాధన గొర్రె పిల్లకు చెల్లిస్తుంది. భూమి మీద ఉన్నప్పుడు ఇవేవి ఉన్నట్టుగా లేడు ఆయన. శక్తి లేదు, ఐశ్వర్యం లేదు, జ్ఞానము లేదు, బలము లేదు, ఘనత లేదు, మహిమ లేదు, స్తోత్రము లేదు. కానీ ఆయన పరలోకమందు, పరలోకానికి కేంద్రమైన తరువాత పరలోకం అంతటితో ఆయన అలాగా ఆరాధించబడుతున్నాడు. చివరగా 13, 14 వచనాల్లో సృష్టంతా ఆరాధిస్తుంది. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రింద సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాకని చెప్పగా నేను వింటిని. ఆ 4 జీవులు కూడా ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. సృష్టితో కూడా కలిసి 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. కనుక తండ్రికి ఆరాధన, గొర్రె పిల్లకు ఆరాధన. ఆరాధించే వారు ఆరాధనలో అనుభవం ఉంది వాళ్లకు. దేవదూతల అనుభవాన్ని బట్టి, అవగాహన బట్టి ఆరాధించారు. ఇక్కడ 24 పెద్దలు పరలోకము సృష్టంతా యేసును గూర్చిన అవగాహన బట్టి ఆరాధించారు. మరి ఈ రోజున ప్రభు మనలను గొప్ప ఆరాధికులు కావాలని ఆయన ఆశిస్తూ ఉండగా మన ఎలాగున ప్రభుని ఆరాధిస్తున్నాము? ఏమిటి మన ఆరాధన? ఒక పదమే ఆరాధన అయ్యిందా? ఒక పాటే ఆరాధన అయ్యిందా? మన ఆరాధన అనుభూతులు ఎట్లా ఉన్నాయి? లేఖనాల వెలుగులో మన స్థితిగతులు చూసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఈరోజు ప్రియులారా వినండి, నేను మీకు జ్ఞాపకం చేసింది వినండి. ఆ ఎత్తబడ్డాన్ని గూర్చిన అవగాహన, తర్వాత శ్రమల గూర్చిన అవగాహన, తర్వాత 1000 ఏళ్ల పాలన గూర్చిన అవగాహన, అంత్యకాల సంభవాలు, తర్వాత 4-5 అధ్యాయాల్లో ఉన్న పరలోకపు ఆరాధనలు జ్ఞాపకం చేశాను. ఈ లేఖనాల వెలుగులో ఎక్కడ మన పురుగొల్పు ఉందాలో పురుగొల్పుకుందాం, ఎక్కడ వంగాలో వంగుదాం, ఎక్కడ విరగొట్టబడాలో విరగొట్టబడదాం.
మంచి ఆరాధికులమవుదాం. అట్టి కృప దేవుడు మనకు ప్రసాదించును గాక. మీ కొరకై ప్రార్థించి నేను దైవ సేవకుడికి నేను సమయం అప్పగిస్తాను. ప్రార్థన చేస్తాను. దయతో తల వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుడు కాలానికి సమయానికి ఆయన బంధితుడు కాదు. కానీ కాలానికి సమయానికి ఆయన కట్టుబడి ఉండి ఎంతో చక్కని ప్రణాళిక వేసుకున్నాడు. ప్రణాళిక ప్రకారమే కార్యాలు చేస్తాడు కూడా. మనమే ఆయన ప్రణాళికలు ఎరగక, జాగ్రత్త పడక, నిర్విచారంగా, నిర్లక్ష్యంగా, నిర్జీవంగా, నిస్సత్తువుగా మన భక్తి విశ్వాసాలను పాడు చేసుకుంటున్నాం. ప్రభు కనికర సంపన్నుడు. మన మీద నేరారోపణ చేయడానికి మాటలు చెప్పడం లేదు, దిద్దుకోవడానికి చెప్తున్నాడు. దిద్దుకుందాం, ఆయన కృపను కోరుదాం, ఆయన ఆత్మ సహాయాన్ని వేడుకుందాం. ప్రేమాపూర్ణుడు అయిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఈ తరగతిలో కూడా మీ సన్నిధి మాకు ఇచ్చారు. చాలా విషయాలు మేము ఆలోచించడానికి మీరు సహాయపడినందుకు వందనాలు. మా ప్రియులు ఎంతో శ్రద్ధతో నీ వాక్యం వినేందుకు ఈ జూమ్లోకి వచ్చారు. ప్రతి వారిని పేరు పేరు వరుసను మీరు ఆశీర్వదించి గొప్ప విశ్వాసంతో, గొప్ప ప్రేమతో, గొప్ప నిరీక్షణతో బిడ్డలను నింపి మంచి ఆరాధకులుగా మమ్మల్ని చేయండి నాయన. మిమ్మల్ని సంతోషపెట్టే, మీ హృదయాన్ని మురిపించగలిగినటువంటి ఆరాధకులుగా మమ్మల్ని తయారు చేయండి. మెట్టుకు మా జీవితాలను చెక్కండి. యేసునాథుని పేరట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ తమ్ముడు. రైట్.